ఆ రోజు దైవజనుడైన యెహోషువ మనసులో ఒక కలవరం బయలుదేరింది. మోషే వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దత్త దేశానికి చేర్చే బాధ్యత యెహోషువ భుజాల మీద ఉంది. వాస్తవానికి నాకంత పరిపక్వత లేదు. ఇన్ని లక్షల మంది జనాభాకి నేను ఎలాగూ సమాధానం చెప్పగలను, నాకెక్కడ చేత అయింది, నా వల్ల ఏమైంది అని బాధపడినప్పుడు దేవుడు అభయం ఇచ్చాడు, దేవుడు ధైర్యం ఇచ్చాడు. నేను నీకు తోడై ఉంటాను, మోషేకి తోడై ఉన్నట్టు. నీ దినములన్నిట ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవలేరు, నీ ఎదుట ఎవడు నిలవకుండా నేను అడ్డు తొలగిస్తాను, నీకు జయమిస్తాను, ప్రజలు నీ మాట విని లోబడేటట్టు నేను చేస్తాను, నువ్వు ధైర్యంగా ముందుకు సాగని యెహోషువకి వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఆ రోజు నెరవేరలేదు. పెద్ద పెద్ద వాటిని జయించారు, పెద్ద పెద్ద వాటిని దాటొచ్చారు. ఎరికో లాంటి మహాపట్టణాన్ని ముట్టడి వేసి దాన్ని కూల్చేశారు. కానీ హాయి అనే ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళి దాదాపు 30 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోయారు. అంత పెద్ద పట్టణాన్ని, దానికంటే ఇంకా ఉన్నతమైన వాటిని పడగొట్టినటువంటి వీళ్ళు ఎందుకని చిన్నదైన హాయి పట్టణాన్ని జయించలేకపోయారు అని ఒక బాధ. ఇశ్రాయేలు సైన్యంలో 30 మందికి పైచిలుకు కోల్పోయాను అనే ఒక దుఃఖం యెహోషువను కృంగదీసింది. బాధపడ్డాడు, ఆహారం తినలేకపోయాడు, నిద్రపోలేకపోయాడు. దేవా, నీ వాగ్దానాలు ఏమైనాయి? నువ్వు నాకు ఇచ్చిన అభయాలు ఏమైనాయి? నువ్వు నాకు తోడై ఉండి ఇచ్చిన విజయాల సంగతి ఏమిటి? పెద్ద పెద్ద వాటిని పడగొట్టి ఈ చిన్నదాని దగ్గర ఎందుకు మేము వైఫల్యం చెందాం? ఎందుకయ్యా మమ్మల్ని ఎడబాసావు? ఎందుకయ్యా మాకు తోడై ఉండలేదు? ఒకవేళ నువ్వు తోడై ఉండని ఎడల యుద్ధానికి ఎందుకు పోనిచ్చావు? మాకు ఈ అపజయం ఏంటి అని వరుస విజయాల్లో ప్రయాణం చేస్తున్న యెహోషువకి కలిగిన భంగపాట్లు దేవుని ముందు ఉంచిన ప్రశ్న ఇది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది దేవా అని. తిండి తిప్పలు మానేసి దిగులుతో విషన్న వదనంతో తల నేలకేసి కూర్చున్నాడు యెహోషువ. ఈ సన్నివేశం మీకు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయున్నట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? అసలు ఈడ దాకా ఎందుకు తెచ్చావని అడుగుతున్నాడు. మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఇలా ప్రార్థన చేసి ముఖం నేలకు వేశాడండి. చిన్న మాట ప్రార్థన మనం చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. మాతో ఏం మాట్లాడాలని నిశ్చయించావో దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. నీ సన్నిధి సమాధానం మాతో ఉంచు. అపాత్రుడైన నీ దాసుని రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ వాక్యమును పంపి మాతో మాట్లాడుమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలా దేవునికి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఆ చనిపోయిన 36 సైనికులను గురించి దుఃఖపడుతూ
ముఖం నేలకేసి కూర్చున్నాడు యెహోషువ. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, లే, నీవెందుకు నీ ముఖం నేల మోపి కూర్చున్నావు? చూడండి, ఆ కింద వచనాలు చదవండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువు ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడై ఉండను. ఏం చేస్తే తోడై ఉంటావు అంటే, శాపగ్రస్తమైన దాన్ని మీ మధ్య నిర్మూలన చేస్తే అప్పుడు మీకు తోడై ఉంటా. శాపగ్రస్తమైన దాన్ని మీ మధ్య ఉండనిస్తే నేను మీకు తోడై ఉండను అనే మాట పచ్చిగా దేవుడు చెప్పాడు. ఈరోజు ఈ సన్నివేశాన్ని మనం ఇంటికి పోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏం జరిగింది? ఎందుకు దేవుడు సైలెంట్గా శత్రువుల చేతికి వీళ్ళని అప్పగించాడు? వాస్తవంగా ఇంతకంటే గనులైన వాళ్ళ చేతుల్లో వీళ్ళు పడకుండా వీళ్ళని జయ జీవితంలోనికి తీసుకొచ్చిన ఆయన ఈ మారు ఎందుకని వీళ్ళని శత్రువుకు అప్పగించాడు అనే ఒక విషయానికి ఒక సమాధానం ఇక్కడ దేవుడు పొందుపరిచాడు. దేవుని పిల్లలమైన మనం జయ జీవితాన్ని అనుభవించాలనేదే దేవుని కోరికే. దేవుడు తన బిడ్డలమైన మనందరం జయం పొందిన వారమై విజయపథంలో అన్ని విషయాలలో, అది ఆత్మీయ, శారీరక, మానసిక విషయాలన్నిటా కూడా మనం జయపథంలో దూసుకు వెళ్ళాలనేది దేవుని కోరికే, ఆకాంక్ష. మరి అదే నిజమైతే మరి కొన్ని విషయాల్లో మనం ఓటమి పాలవుతున్నాం. కొన్నిసార్లు శత్రువుల చేతికి మనం అప్పగింపబడుతున్నట్టున్నాం. ఎందుకని అలా జరుగుతుంది? దేవుడు మనకి బోల్డ్ అన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏమవుతున్నాయి? ఎందుకు మనకి వ్యతిరేకులు, మనకు శత్రువులుగా ఉన్నవాళ్లే వర్ధిల్లుతున్నట్టు మనకు కనపడుతుంది. ఆయన పిల్లలమైన మనం దిగజారిపోతున్నట్టు మనకు అర్థమవుతుంది. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. బైబిల్ని పరిశీలిస్తే కొన్ని కారణాలు చెప్తాడు బైబిల్లో. వాటిలో ఒక కారణం ఈరోజు మన దృష్టిలోనికి పరిశుద్ధాత్మ తేగోరాడు. వాటిలో ఒక కారణం, ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు అభినవ ఇశ్రాయేలుకు మనకు కూడా ఆయన తోడై ఉన్నాడు, ఉండాలి. ఎంతవరకు అంటే ఈ యాత్ర ముగిసేంత వరకు ఆయన మనకు తోడై ఉండాల్సిందే. ఆయన మనకు తోడై ఉండని ఎడల మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ పోరాటాల్లో, మనకు ఎదురవుతున్న పోరాటాల్లో మనం జయం పొందలేం ఆయన తోడు లేకపోతే. ఎందుకంటే మన శత్రువు బలవంతుడు, వాడు మనకంటే బలవంతుడు. రెండవది, వాడు అదృశ్య రూపంలో ఉన్నాడు. మూడవది, వాడికి సహకరించేటువంటి ఒక ఏజెంట్ మనలోనే ఉంది. అది మన శరీరంలో ఉన్న పాపం. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, శత్రువు మనకంటే బలవంతుడు. రెండవది, వాడు అదృశ్య రూపంగా ఉండి మనతో పోరాడుతున్నాడు. మూడవది, వాడికి కోఆపరేట్ చేసేటువంటి ఒక ఏజెంట్ మన బాడీలోనే ఉంది. ఏమిటది అంటే మన శరీర అవయవాల్లో నివసిస్తున్న పాపం. మన శరీరంలో నివసిస్తున్న ఈ పాప ఫలం మనలో రకరకాల దురాశలను పుట్టిస్తుంది, రకరకాల ఇచ్చలకి మనల్ని ప్రేరేపిస్తుంది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, లోకాశ, రకరకాల ఆశలను మనలో రేకెత్తించి మనల్ని పాపం వైపు ఆకర్షించబడేటట్టు చేస్తుంది. దాని నుండి మనం రోజు తప్పించుకోవాలి. లోకం నుండి, సాతాను నుండి, మన శరీరం నుండి. 3 వైపుల నుంచి మనకు పోరాటం. సైతాను నుంచి పోరాటం, లోక ఆకర్షణల వైపు నుంచి మనకు పోరాటం, మూడవది మన శరీరం నుండే మనకు పోరాటం. ఈ 3 పోరాటాల్లో ప్రతిదినం మనం జయం పొంది ముందుకు సాగాలి. ఈ 3 పోరాటాలు కాక మళ్ళీ జీవన పోరాటం ఒకటి ఏడిసింది మళ్ళీ మనకి, బ్రతుకు పోరాటం. ఈ భూమి మీద ఉన్నంతకాలం కాస్త తినేదానికి, ఉండేదానికి, కట్టేదానికి ఏదో కాస్త కూస్తో కావాలి, దాన్ని సంపాదించాలనే ఒక పోరాటం, జీవన పోరాటం, బతుకు పోరాటం. మొత్తం 4 పోరాటాలు.
ఒకటి శత్రువుతో అంటే సైతానుతో, ఒకటి లోకాశలతో, మూడవది శరీరాశలతో, నాలుగవది భూమి మీద బతకడానికి జీవన పోరాటం. ఈ 4 పోరాటాలు. ఇంకా మరికొన్ని పోరాటాలు ఉన్నాయిలే, అన్నీ అవి చదువుకుంటూ పోతే టైం తీసుకుంటుంది. ఈ 4 పోరాటాలు మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి జీవన పోరాటాన్ని ముగించి చర్చికి చేరారు. మళ్ళీ రేపు తెల్లారగానే మళ్ళీ జీవన పోరాటానికి బయలుదేరుతారు. ఎవరు సంచి వాళ్ళు తీసుకొని, ఎవరు బ్యాగ్ వాళ్ళు తీసుకొని పొలోమని. ఏ పోరాటం అది? బతుకు పోరాటం, జీవన పోరాటం. ఆ పోరాటాలైనా ఈ పోరాటమైనా దేనిలోనైనా సరే తన పిల్లలంగా ఉన్న మనకి జయమే దేవుడు కోరతాడు, కానీ మనం అపజయం పాలు కావాలనేది దేవుని చిత్తం కాదు. దేవుడు కోరుకోడు. మనం విజయ పథంలో సాగిపోవాలనేది దేవుని ఆశ. ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, నేను కొనసాగిస్తాను. మరి ఎందుకని కొన్నిట్లో విజయం వస్తుంది, కొన్నిట్లో ఓటమి పాలవుతున్నాం? కొన్నిసార్లు ఘోర పరాభవానికి, ఘోర అవమానానికి కూడా గురవుతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనకి యెహోషువ గ్రంథంలో దానికి సమాధానం ఉంది. బైబిల్లో మరికొన్ని సమాధానాలు కూడా ఉన్నాయి మనం ఎందుకు ఓడిపోతాం అనే దానికి. వాటిల్లో ఒకటి ఇక్కడ రాశాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. వారి మధ్య జరిగినటువంటి పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరిగితేనే కానీ, ఆ పాపం పరిహరించబడితే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు తోడై ఉండకపోతే జయం రాదు. దేవుడేమో నేను తోడై ఉండను అంటున్నాడు. ఎందుకు తోడై ఉండవయ్యా అంటే పాపం జరిగింది అంటున్నాడు. అప్పుడు యెహోషువ లేచాడు. ఇంత చిన్న పట్టణాన్ని గెలవలేకపోవడానికి కారణం మనలో పాపం ఉన్నదని దేవుడు ఆరోపిస్తున్నాడు. దయచేసి అందరూ సమకూడండి అన్నాడు. అందరూ సమకూడారు. గోత్రాల వరుసను అందరినీ గ్రేడ్ చేశాడు. గ్రేడ్ చేసి ఒక్కొక్క గోత్రాన్ని ఎంక్వైరీ చేసి దేవుణ్ణి అడగటం, గోత్రాన్ని డివైడ్ చేయటం. చివరికి ఒక గోత్రం పట్టబడింది. ఒకసారి చూద్దాం, చూడండి 16వ వచనం చదువు నాయన. 7:16. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. 12 గోత్రాల్లో యోధా గోత్రాన్ని ప్రత్యేకపరచమన్నాడు దేవుడు. చూడు, దొంగను పట్టిస్తాడు, ఎట్ట పట్టిస్తాడో చూడు. యోధా గోత్రాన్ని ప్రత్యేకపరచమన్నాడు. యోధా గోత్రాన్ని ప్రత్యేకపరిచినప్పుడు జరహీయుల వంశం పట్టబడింది. జరహీయుల వంశమును, పురుషుల వరుసను దగ్గరకు పిలిచినప్పుడు జబ్దీ పట్టబడ్డాడు. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరహు ముని మనమడును, జబ్దీ మనమడును, కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. అస్సలోడు పట్టబడ్డాడు. ఈ ఆకాను అనేవాడు పట్టబడ్డాడండి. అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. బాగా వినండి. ఆకాను, చెప్పు నాయనా, ఏం జరిగిందో. దేవుడు చూడు 36 మంది హతులవడానికి అప్పగించాడు. ఇంత పెద్ద నష్టం జరిగింది మనకి. ఈ గడియ వరకు, ఈ ఘట్టం వరకు మనకి ఎదురు లేకుండా ప్రయాణం సాగించిన మనం ఈరోజు ఇలా శపించబడిన పరిస్థితికి ఎందుకు వచ్చాము? ఏం జరిగిందో చెప్పు నాయనా అని అడిగాడు. అప్పుడు ఆకాన్ చెప్తున్నాడు, ఎరికో పట్టణాన్ని ముట్టడించినప్పుడు ఆ శపితమైన వాటిని వేటిని కూడా ముట్టవద్దని దేవుడు మనకు సెలవిచ్చాడు కదా. శాపగ్రస్తమైనవేవి ఇంట పెట్టుకోవద్దు, మీరు తెచ్చుకోవద్దు, ఆ శపించబడినవేవి మీరు కలిగి ఉండొద్దు అని దేవుడు చెప్పాడు కదా.
అయితే నేను దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. దేవుడు చెప్పిన మాటని బేఖాతరు చేసి షినారు పై వస్త్రం ఒకటి, వెండి కొంత, బంగారం కొంత ఆ శపితమైన పట్టణం నుంచి తెచ్చుకున్నాను. ఆశ కొద్దీ తెచ్చుకొని నా గుడారం మధ్య, నా డేరా మధ్యలో గుంట తవ్వి దాన్ని పూడ్చిపెట్టాను. అదిగో గుడారం మధ్య అది ఉంది అన్నాడు. యెహోషువ చాలా బాధపడ్డాడు. పిచ్చోడా, నిత్యమైన స్వాస్థ్యం ఇవ్వటానికే కదా మనల్ని తీసుకెళ్తుంది. వాగ్దత్త దేశానికి తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మనల్ని చేర్చి మనకి ఏది తక్కువ లేకుండా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించడానికే కదా మనల్ని తీసుకెళ్తుంది. ఈ కక్కుర్తి ఎందుకు నాయన, శపితమైన దాన్ని ఎందుకు ముట్టావు అయ్యో అని బాధపడ్డాడు. ఈ విషయాన్ని నేను మీకెందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభుని నమ్ముకోకముందు కొన్ని సంగతులు మనకి తెలియవు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో యేసు ప్రభుని ఎరగక ముందు మనకు తెలియదు. అడవిలో జంతువుల మాదిరి, లోకంలో మనుషుల మాదిరి మనం కూడా బ్రతికేశాం. కానీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ఎలా ఉండాలో, మనం ఏది చేయాలో, ఏది చెయ్యొద్దో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించొద్దో, ఏది కలిగి ఉండాలో, ఏది కలిగి ఉండొద్దో మనకి వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు దేవుడు అందిస్తున్నాడు. స్పష్టంగానే అందిస్తున్నాడు. అంతా తెలుసుకొని కూడా కొంతమంది తమ కుటుంబాల్లో శాపాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు ఓటములని, శాపాలని అనుభవిస్తున్నారు అంటే, దేవుడికి నచ్చనివి, దేవుడు వద్దని చెప్పినవి తమ యొద్ద వారు కలిగి ఉన్నారు. అక్కడ ఏమన్నాడంటే, నా డేరా మధ్యలో దాన్ని దాచిపెట్టాను అన్నాడు. డేరా అన్నా గుడారం అన్నా ఒకటే. నా గుడారం మధ్యలో దాచిపెట్టాను, అది ఉంది, పోయి తవి తీయండి దొరుకుతుంది అన్నాడు. మనకి గుడారం అంటే మనం నివసించే నివాసం అని ఒక అర్థం. రెండవది, మన శరీరం కూడా గుడారంతోనే పోల్చబడింది. అది మీకు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే మన శరీరము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. తర్వాత, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అన్నాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏందో అది మీకు. మామూలు గుడారం గురించి చెబుతున్నాడా, మన దేహం అనే గుడారం గురించి చెప్తున్నాడా? అందరు నోరు తెరిచి చెప్పండి. అంటే గుడారం అనగానే 2 అర్థాలు వస్తాయి. ఒకటి, మనం నివసించే గుడారం. రెండవది, మన దేహము అనే గుడారం. ఇక్కడ రెండిట్లోనూ శుద్ధీకరణ జరగాలి. రెండిట్లోనూ శుద్ధీకరణ జరగాలి. మనం నివసించే గుడారంలో శపితమైనవి ఏవైనా మనం కలిగి ఉన్నామేమో చూసుకొని ఆ గుడారాన్ని ప్రక్షాళన చేసుకోవాలి, దాన్ని పరిశుద్ధపరచుకోవాలి రోషం కలిగి. రెండవది, మన దేహం లేదా మన శరీరం అనే ఈ గుడారంలో కూడా శపితమైనవి ఏవైనా ఉన్నాయేమో అని పరిశీలించుకొని మనం దాన్ని కూడా పరిశుద్ధపరచుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. క్రీస్తు రక్తంలో కడుక్కొని శుద్ధీకరణ పొందాలి. శపితమైన వాటిని మనలో లేకుండా వాటిని పెకలించి వేయాలి. ఈ శుద్ధీకరణ 2 విధాలా జరగాలి. అటు ఆ గుడారములోను, ఇటు ఈ గుడారంలోను, రెండిట్లో జరగాలి. ఇలా జరిగినప్పుడు పరిశుద్ధపరచబడిన గుడారములో దేవుడు ఉంటాడు, పరిశుద్ధపరచబడిన దేహంలో దేవుడు నివాసం ఉంటాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. శిష్యుల్ని పంపించేటప్పుడు, మీరు ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా వెళ్ళినప్పుడు, ఏ ఇంటికైనా మీరు వెళ్ళాలనిపించి వెళితే మీరు వెళ్ళే ఇంటికి సమాధానం అని చెప్పండి. సమాధానం అని చెప్పండి. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉన్నాడు అనుకో, మీరు పలికిన సమాధాన వచనం ఆ ఇంటి మీదకి వెళ్ళిద్ది. ఆ ఇంట్లో ఏమైనా తొందరలుంటే, శాపం ఉంటే, అసమాధానాలుంటే, ఆవేదన ఉంటే అది తొలగిపోయిద్ది మీరు పలికిన సమాధాన వచనంతో.
ఎప్పుడు తొలగిపోయింది? సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే, సమాధాన పాత్రురాలు ఆ ఇంట్లో ఉంటే, మీరు పలికిన ఆ ఆశీర్వచనం, ఆ సమాధాన వచనం, ఆ దీవెన వచనం ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయింది. సమాధాన పాత్రులు ఆ ఇంట్లో లేరనుకో, మీరు పలికిన సమాధాన వచనం మీ మీదకి వచ్చింది అన్నాడు. మన గృహాల్లో కూడా దైవజనులు వచ్చి, దైవజనురాలు వచ్చి ప్రార్థన చేస్తుంటారు, ఆశీర్వదిస్తుంటారు, ఆశీర్వచనాలు పలుకుతుంటారు. మన మీద కూడా చేతులుంచి మనల్ని దీవిస్తారు. కొంతమందికి స్పష్టంగా కార్యాలు జరుగుతాయి, కొంతమందికి జరగవు. ఎందుకని కొన్ని జీవితాల్లో అద్భుతమైన దేవుని కార్యాలు చూస్తున్నారు, కొంతమంది బ్రతుకుల్లో ఎంత మొత్తుకున్నా కార్యాలు జరగట్లేదు అంటే ఒక ముఖ్యమైన కారణం, శపితమైన వాటిని తమ యొద్ద కలిగి ఉండుట. దేవుడు అసహించుకునేవి, దేవుడు ఇష్టపడనివి తమ యొద్ద కలిగి ఉండుట. ఇది ఒక కీలకమైన విషయం. మీకు సులువుగా అర్థమైద్దని చెబుతున్నాను నేను. అర్థం చేసుకోవాలి మీరు. అందరూ ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి. అంటే మీరు అందరూ కేర్ఫుల్గానే ఉన్నారు, అయినా నా జాగ్రత్త. వందనాలు చెప్పండి. వందనాలు అక్కయ్య, అన్నయ్య, వందనాలు. రైట్, అందరు లైన్లోనే ఉన్నారుగా? రైట్. ఒకసారి కలిసి స్తోత్రం కూడా చెప్పండి. ఇక జాగ్రత్తగా వినండి. గుడారంలో శాపగ్రస్తమైనవి అంటే ఏంటి? ఆనాడు ఆకానైతే బంగారము, వెండి, షినారు వస్త్రం తెచ్చుకున్నాడు. అవి యెరికో పట్టణానికి చెందినవి. యెరికో పట్టణం శపించబడిన పట్టణం కాబట్టి శపించబడిన వాటిల్లో నుంచి తెచ్చుకున్నవి శాపగ్రస్తమైనవి. బంగారం శాపగ్రస్తమైందని కానీ, వెండి శాపగ్రస్తమైందని కానీ, వస్త్రం శాపగ్రస్తమైందని కానీ అనుకోకూడదు. కానీ ఏ ప్రాంతం నుంచి తెచ్చారటిని? బంగారం దేవుడు సృష్టించిందే, వెండి దేవుడు సృష్టించిందే, షినారు వస్త్రము దేవుడు సృష్టించిందే, ఆయన ఆశీర్వదించినయే. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మరి ఎందుకై శాపగ్రస్తమైనవి అంటే శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవి. శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవి మనం తెచ్చుకున్నప్పుడు శాపమే వెంటాడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమనుకుంటాం అంటే ఏముందలే అనుకుంటాం. మన దరిద్ర బుద్ధి అది. ఏముందలే అనుకుంటాం. మన దగ్గర ఉన్న బలహీనతలన్నింటిలో నీకు పెద్ద బలహీనత ఏంటంటే, చాలా సంగతులు పరిశీలించి వెతుక్కొని జాగ్రత్త పడకపోగా ఏముందలే, అదేముందిలే, ఇదేముందలే, ఏముందలే అనే ఒక మాయ రోగం ఉంటుంది. ఇది అన్ని రోగాల కంటే పెద్ద రోగం, ఏముందలే రోగం. ఏముందలే అనేది క్రైస్తవుడు అనకూడదు. ఏముందలే అనకూడదు. ఎందుకు ఉండాలి అనాలి. ఇది రైట్ కాదు, ఇది ఎందుకు ఉండాలి అనాలి. కానీ ఏముందలే, అది ఉంటే ఏముందలే అనకూడదు. కొన్ని జీవితాలు ఆశీర్వాదంలో నుండి శాపంలోకి వెళ్ళిపోతే, కొన్ని జీవితాలు శాపంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చాయి. శాపగ్రస్తమైన వాటిని తొలగించుకొని కొంతమంది శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వస్తే, ఆశీర్వాదంలో ఉండి శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకొని వాటిని కలిగి ఉండి కొంతమంది శాపంలోకి వెళ్ళిపోయారు. అందుకే అందరి మనోనేత్రాలు దేవుడు వెలిగించున్నట్లుగా ఈ మాటలను నేను మీతో పంచుకుంటున్నాను. ఆనాడు ఆకానేమో 5 తెచ్చిపెట్టుకున్నాడు. ఈరోజు మీరు మీ ఇళ్లలో కానీ మీ దేహాల్లో కానీ ఎవరెవరు ఏమేం కలిగి ఉన్నారో మీకే తెలుసు. మీకే తెలుసు. ఈ ఏముందలే అనే మాయరోగాన్ని కాస్త పక్కన పెట్టి ఏముందో తెలుసుకోవాలి అని వెతుకు. నాలో ఏముంది, నా ఇంట్లో ఏముంది, నాలో తొలగించబడిన శాపగ్రస్తమైనవి ఏమిటి, తొలగించబడవలసిన శాపగ్రస్తమైనవేంటి, నా ఇంట్లో నేను తొలగించాల్సిన శాపగ్రస్తమైనవేంటి అని పరిశీలించి వెతుకు. నీకు దేవుడు చూపిస్తాడు, తప్పకుండా చూపిస్తాడు. అన్నీ బాగానే ఉంటాయి. ఆకాను అన్నీ బాగానే ఉన్నాయి. ఆకానుకి ఒక్కటే తేడా, శపించబడ్డ వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. అది ఒక్కటే తేడా. ఆకాను వ్యభిచారి కాదు, దొంగోడు కాదు, లంచగొండి కాదు, మోసగాడు కాదు,
నరహంతకుడు అంతకన్నా కాదు. కానీ తనని తన కుటుంబాన్ని శాపంగా మార్చేసినటువంటి వాటిని కొన్నిటిని తెచ్చి పెట్టుకున్నాడు. ఆ ఒక్కటే తన దోషం. దేవుడు అసహించుకున్న దాన్ని, నిషేధించిన దాన్ని, నిషిద్ధం అన్నదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అది ఆకాన్ దరిద్రం. తను చేసిన ఆ పనికి తను తన ఫ్యామిలీ మొత్తం దారుణంగా బలైపోయారు. ఈరోజు ఏముందిలే అనుకుంటా మనం చేసేటువంటి కొన్ని పొరపాట్లు, మనం కలిగి ఉండేటువంటి కొన్ని శాపగ్రస్తమైనటువంటి అలవాట్లు, క్రియలు మనల్ని ఒక్కళ్ళనే కాదు, మన టోటల్ ఫ్యామిలీని కూడా శాపానికి తీసుకెళ్తున్నాయి, నాశనానికి తీసుకెళ్తున్నాయి. అందుకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులైనటువంటి వాళ్ళందరూ కూడా వివేచన కలిగిన వారై పరిశీలించుకోవాలి, వెతుక్కోవాలి. సంసోను జీవితాన్ని మీరు చూస్తే, సంసోను మనిషి మొత్తం మంచోడు. ఆయన దగ్గర ఉన్న శాపగ్రస్తమైంది ఏంటంటే స్త్రీ వ్యామోహం. అన్నీ బాగున్నాయి. ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక శపితమైంది ఏంటంటే స్త్రీ బలహీనత. చివరికి అది ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, సంసోనుని ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, మహాబలవంతుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని కూలగొట్టినటువంటి సంసోను, అది కత్తి కాదు, ఈటె కాదు, బరిసె కాదు, బాణము కాదు, చచ్చిపడున్న గాడిద దవడ ఎముక, ఆ దవడ ఎముక తీసుకొని 1000 మందిని కుప్పలుగా పడేటట్టు కొట్టాడు ఆయన. రియల్గా రాసుంది బైబిల్ ఆ మాట. అంత బలవంతుడు. గాడిద దవడ ఎముక బలమా లేకపోతే సంసోను బలమా? పరిశుద్ధాత్మ ఇచ్చిన బలం అది. 1000 మంది మనుషులంటే ఏంటి? ఒకడు మళ్ళీ ఏమన్నా ఒక 20 అడుగులు పొడుగు, ఒక 30 అడుగులు ఎడల్పు ఉంటాడా? లేదు. నువ్వు నేను ఎలా ఉంటాం అలానే ఉంటాడు ఉండటానికి మనిషి. అలా ఉన్నోడు అంతమందిని కొట్టేశాడంటే సామాన్యమైన విషయమా? అయితే ఫిలిష్తీయుల్ని అల్లాడిస్తున్నాడు, ఇశ్రాయేలీయుల పక్షంగా మహాపోరాటం చేస్తున్నాడు. అంతకుముందు ఫిలిష్తీయులు అంటే హడలు ఇశ్రాయేలీయులకి. ఈ సంసోన్ లైన్లోకి వచ్చిన తర్వాత సంసోన్ దెబ్బకి ఫిలిష్తీయుల సర్దార్లకు హడలెత్తిపోయి, మనల్ని కాజేస్తాడ్రా, అసలు మనిషిని చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, అతడు చేసే పనులు చూస్తేనే మైండ్ పోతుంది అని వాళ్ళు ఆలోచించి ఇతని గొప్ప బలం దేనిలో ఉందో తెలుసుకోవాలి అని అతని బలం తెలుసుకోవటానికి అతని బలహీనతని వెతికారు. ఎలాంటోడికి కూడా ఏదో ఒకటి ఉంటుందిరా మెతక, ఎంత మంచోడికి కూడా ఎక్కడో చోట ఉంటుందిరా వేపకాయంతో వెర్రని, ఈడికున్న వెర్రేందో వెతకండి రా అన్నాడు. ఎంత బలవంతుడైనా ఎక్కడో చోట వీక్ పాయింట్ ఉంటుందిరా. చూడు, వాళ్ళు అన్యులు, వాళ్ళకి తెలుసు. ఈడి వీక్ పాయింట్ ఏందో కూడా వెతకండి అన్నాడు. ఎవరు వెతుకుతారు? కొంతమంది అతన్ని అబ్జర్వ్ చేస్తే వేసే దగ్గరికి పోయి వస్తున్నాడు, అక్కడక్కడ కాస్త గడ్డి తింటున్నాడు. గడ్డి చూశారు. ఈ లక్షణం ఉంది ఇతనికి. బలవంతుడే, మహాబలుడే, కానీ ఇంత బలవంతుడికి ఈ స్త్రీ వ్యామోహం అనేది ఒకటి ఉంది ఇతనికి అని రిపోర్ట్ తెచ్చారు. ఆహా, చాలు వాడి బలహీనత ఏందో మనకు అర్థమైపోయింది, ఆ రూట్లోనే వద్దామని. ప్రజెంట్ ఎటు పోతున్నాడో కనిపెట్టండి అంటే అతడు దెలీలా దగ్గరికి వెళ్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్నారు. తెలుసుకొని సంసోనుని అటాక్ చేయలే. సంసోను వీక్ పాయింట్ ఏదైతే ఉందో అటు నుంచి రావటం మొదలుపెట్టారు. సంసోను వీక్ పాయింట్ ఎవరంటే దెలీలా. అంతకుముందు శారీర వ్యామోహాన్ని తీర్చుకోవటానికి వెళ్ళాడు, కానీ దెలీలా దగ్గర అలా కనెక్ట్ అవ్వలా. దెలీలా దగ్గర దెలీలా దగ్గర లవ్లో పడ్డాడు కుర్రోడు. స్తోత్రం. ఇక్కడ శారీర వ్యామోహం కాదు, ఇక్కడ మానసికంగా కనెక్ట్ అయ్యాడు కుర్రోడు. ఎలా కనెక్ట్ అయ్యాడంటే, దెలీలా నువ్వు లేకపోతే నేను బతకలేను అన్న కాడికి వెళ్ళిపోయాడు. బాగా కనిపెట్టారు. ఇంకెక్కడా వీక్ పాయింట్ లేదు, ఎక్కడా లోపం లేదు, అన్ని విషయాల్లో సమర్థుడే. ఈ ఒక్కటే చూడండి,
సంసోన్ నివాసంలో లేదు ఈ దరిద్రం, సంసోను దేహంలో ఉంది ఈ ఈ ఈ ఈ శపితమైనటువంటిది, ఈ లక్షణం. అరే, నేను దైవ ప్రతినిధిని, యెహోవా యుద్ధములు చేయవలసిన వాడిని, కారణ జన్ముణ్ణి. నన్ను దేవుడు స్పెషల్గా లక్ష్య పెట్టాడు. నేను అందరిలాంటి వాడిని కాదు, అందరి జీవితం లాంటి జీవితం కాదు నాది, నాది ప్రత్యేకించబడిన జీవితం. ఈరోజు నీది కూడా అలాంటి జీవితమే, ప్రత్యేకించబడిన జీవితం. ఇక్కడ కూర్చున్న మీ అందరూ లోకస్తులతో ఈక్వల్ కాదు, లోకస్తులతో సమానం కాదు. లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు. ఏర్పరచబడిన జనాంగంగా, రాజులైన యాజక సమూహంగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆనాడు సంసోను కారణ జన్ముడైతే ఈరోజు నువ్వు కూడా కారణ జన్ముడివి, కారణ జన్మురాలివే. శాపగ్రస్తులై నశించిపోతున్న లోకానికి వెలుగును పంచడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనములు మనము. జీవవాక్యమును చేతబుచ్చుకొని లోకమందు జ్యోతుల వలె వెలగవలసిన వారము మనము. అలా దేవుని ఏర్పాట్లో లేకపోతే నువ్వు ఇలా దేవుని సన్నిధికి రావు. అలా దేవుని ఏర్పాట్లో లేకపోతే ఇలా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవు. నువ్వు దేవుని చెంతకు ఆకర్షింపబడుతున్నావంటే, దేవుని పాద సన్నిధిని ప్రశాంతంగా కూర్చోగలిగావంటే, దైవస్వరం వినడానికి నీ మనసునిచ్చావంటే, పరిశుద్ధాత్మ నీ మీద పనిచేస్తేనే అది జరిగింది, కానీ ఇంకొక రకంగా కాదు. కొడితే గట్టిగా నీళ్ళు కాదు. మనల్ని ప్రత్యేకించుకున్నాడు అనే ఒక్క విషయాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారా? వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడుతున్నారులే. తాగేదానికి ఏమో నియమని చెప్పాను, ఎప్పుడు ఇంకొకటి పెడతారు, వాళ్ళు మర్చిపోయారు. ఇది అంతర్జాతీయ ఇష్యూ అయింది ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ లైవ్ అంతర్జాతీయంగా పోయిద్దిగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నా సంగతి పక్కన పెడదాం. మీకు ఎంతమందికి అర్థమైంది? ఏమని అర్థమైంది? లోకస్తులు నువ్వు ఒక్కటేనా? ప్రత్యేకించుకున్నాడా? అది నీకు అర్థమైందా? అసలు నువ్వు కారణ జన్ముడివా కాదా? నువ్వు కారణ జన్ముడివి, కారణ జన్మురాలివి. అంటే నీ జన్మకి, నీ జీవితానికి ఒక కారణం ఉంది. నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరచుకొని ఆనాడు సంసోనును ఆ బలంతో నింపితే ఈరోజు నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపాడు. నీ మీద కూడా పరిశుద్ధాత్మను ఉంచాడు, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. నువ్వు శరీర సంబంధివి కాదు, ప్రకృతి సంబంధివి కాదు, నువ్వు ఆత్మ సంబంధివి, పరిశుద్ధమైన ఆత్మ సంబంధివి. నువ్వు దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు. నీ ఆత్మ విమోచింపబడింది, నీ శరీరం ఇంకా విమోచింపబడలా. దానిలో పాపం యొక్క ఉనికి ఉంటుంది. నా కుమారుడా, నా కుమారి, ప్రతిరోజు నీవు నన్ను ఆశ్రయించి నా ఆత్మశక్తి ద్వారా నీ శరీరంలో ఉన్న పాపాన్ని, శరీర క్రియలని రోజు చంపాల్సిందే. వాటిని బతకనీయటానికి లేదు. ప్రతిరోజు మొలకెత్తుతూ ఉంటాయి ఈ శరీరంలో నుంచి పిచ్చి పిచ్చివన్నీ. వాటి మీద యుద్ధం చేసి ఆత్మ చేత శారీరక క్రియలను నీవు చంపాలి. ఇది నీ డ్యూటీ. ఇంతకు అసలు శరీర క్రియల్లో మన మీద బాగా పనిచేస్తున్న ఏదో మనకు తెలియాలిగా. మనకు తెలియాలి కదా. తెలియాలంటే అసలు నా వీక్ పాయింట్ ఎక్కడుందనేది నీకు తెలియాలి కదా. నేను ఒక మాట చెప్పనా, నీకు ఖచ్చితంగా తెలుసు. నీకు తెలియకుండా ఏమీ లేదు. నువ్వు ఎలాంటి ఘట్టంలో ఏది నీ వీక్ పాయింటో, ఎక్కడ నువ్వు టెంప్ట్ అవుతావో, నువ్వు ఏ విధంగా శోధించబడతావో నీకు తెలుసు. యథార్థం చెప్పండి, అబద్ధాలు ఆడకుండా. నీ వీక్ పాయింట్ నీకు తెలుసా లేదా? తెలుసు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా వీక్ పాయింట్ కాదు, నీ వీక్ పాయింట్. నా వీక్ పాయింట్ నాకు తెలుసు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా వీక్ పాయింట్స్ నాకు తెలుసు, మీ వీక్ పాయింట్స్
మీకు తెలుసు. మీతో పాటు నాతో పాటు ఇంకొక ఇద్దరికి తెలుసు మన వీక్ పాయింట్లు. ఒకటి దేవుడికి తెలుసు, రెండు సైతానుకు తెలుసు, అంటే మన శత్రువుకి తెలుసు. ఎందుకంటే శత్రువు కళ్ళు ఎప్పుడు మన మీదే ఉంటాయి. సంసోను మీద దృష్టి వేశారు ఫిలిస్తీయుల సర్దార్లు. ఈరోజు నీ మీద నా మీద కూడా దృష్టి వేస్తాడు వాడు. ఎందుకంటే నువ్వు వింటున్న ఉపదేశం సామాన్యమైంది కాదు. నువ్వు చేసే ప్రార్థనలు కానీ, నువ్వు చెప్పే సువార్త కానీ, నువ్వు పడుతున్న ప్రయాస కానీ, దేవుని కొరకు నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్న ఆశలు కానీ సైతానుకు నిద్ర లేకుండా చేసాయి. అర్థమైందా? సంసోను ఎలాగైతే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడో, నీ దెబ్బకి సైతానుకను దురాత్మలకు నిద్ర లేదు. ఎందుకు? దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు రేపబడుతున్నావు. నాడు సంసోను యెహోవా ఆత్మ చేత రేపబడుతున్నట్లు నువ్వు దేవుని కొరకు, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని కోసం ఫలించడం కోసం ఒక పక్క రేపబడుతున్నావు. నువ్వు దేవుని ఆత్మ చేత రేపబడ్డావంటే వాడికి గండం, వాడికి డేంజర్. అందుకే ఎట్లనన్నా నిన్ను దెబ్బ కొట్టాలి, నిన్ను కదలకుండా కూర్చోబెట్టాలి, నీ కళ్ళు గుడ్డి చేయాలి, నీ బ్రతుకుని అంధకారమయం చేయాలి, నువ్వు ఆశీర్వాదంలో ఉండకూడదు, నిన్ను శాపంలోనికి నెట్టాలి. ఇవన్నీ జరగాలంటే నీ లోపాలు ఏంటో తెలియాలి. అందుకని ఆడు వెతుకులాట్లో ఉన్నాడు. ఫిలిస్తీయుల సర్దార్లు సంసోనును వెతికినట్టు శత్రువు నిన్ను నన్ను వెతుకుతున్నాడు. వెతికితే వాళ్ళకి దొరికింది, దెలీలా దొరికింది. వాళ్ళు దెలీలా దగ్గరికి వెళ్ళి ముందు సొమ్మిచ్చారు. సొమ్మిచ్చి మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు, పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకొని పోతున్నాడు, గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొడుతున్నాడు, సింహాలను చీలుస్తున్నాడు, 300 నక్కలు, ఒక్క నక్క చెక్కదు మనకి, 300 నక్కల్ని పట్టించి వాటి తోకలకు దివిటీలు కట్టి మా చేలనే తగలబెట్టాడు. మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు, చేసే పనులు చూస్తేనేమో ఎవడికి అంతుపట్టినటువంటి కార్యాలు చేస్తున్నాడు. అసలు ఆ బలం, అతని బలం ఎందులో ఉందో నువ్వు తెలుసుకో అమ్మాయి అని ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చారు. ఆ సంసోను బలహీనత ఆమె. అంటే చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథం ఒకసారి తీస్తే 10వ అధ్యాయము కొంచెము బుద్ధిహీనత, మొదటి వచనం, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. తెలివి ఉంటే నేను ఆ మాట ఎందుకు చదివించానో ఆలోచన చేసుకోవచ్చు. కొంచెం బుద్ధిహీనత ఉంటే ఎంత పెద్ద జ్ఞాని, ఎంత పెద్ద బలవంతుడు కూడా ఎదవైపోతాడంట. బాయ్, అర్థమైందా? వాళ్ళు ఇంకోసారి చెప్పేదా? కొంచెం ఉంటే చాలంట, కొంప ముంచిదంట. వాడు ఎంత పెద్ద జ్ఞానైనా సరే, ఎంత పెద్ద గనుడైనా సరే ఎదవన్నరగా ఎదవైపోతాడంట కొంచెం బుద్ధిహీనత ఉంటే. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అంటే జ్ఞానం కంటే, ఘనత కంటే కూడా బరువు అయింది బుద్ధిహీనత. అది మీకు సంసోను జీవితంలో కనపడింది. అసలు నా పిలిపేంది, నా ఏర్పాటు ఏంది, అసలు నా విషయంలో దేవుడు జోక్యం చేసుకున్న విధానం ఏంటి, నేను చేయాల్సింది ఏంది, నేను చేస్తున్నది ఏంది, నేను శత్రువు గుండెల్లో నిద్రపోవాలి, నేనేంది దెలీలా వాళ్ళు అలవాటు పడ్డాను ఏంది, ఈ అమ్మాయి నాకు ఒక వీక్ పాయింట్ అయిపోయింది ఏంది, సింహాలను చీల్చిన నేను ఈ మనిషిని గెలవలేకపోయానేంటి అని అనుకోలేకపోయాడు. ఏమనుకున్నాడో తెలుసా? ఏడిసింది అదెంత ఆడది అనుకున్నాడు. ఏడిసింది అదెంత ఆడది. ఇక్కడ పెద్ద మగ పురుషుల్నే 1000 మందిని గోలగొట్టిన వీరుడేడా? ఏ వ్యసనానికైనా, ఏ బలహీనతకైనా అలవాటయ్యేవాడు ముందు కొట్టే డైలాగులు స్తోత్రం. ఏం డైలాగులు కొడతాడు తెలుసా? ముందు కొట్టే డైలాగులు, బ్రదర్
ఆ వ్యసనం మంచిది కాదు, ఆ బలహీనత మంచిది కాదు, అది నీకు కరెక్ట్ కాదు అంటే ఫస్ట్ ఆ మూతి పెట్టేటప్పుడు ఏమంటాడో తెలుసా? మందులో మూతి పెట్టేటప్పుడు, బ్రదర్ నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది. ఏముంది? సెల్ఫ్ కంట్రోల్ ఉంది. నేను అందరిలాగా అంత వీక్ బాడీ కాదు మంది, అంత వీక్ పర్సన్ కాదు నేను. నా సంగతి తెలియదు నీకు. అందరు చూసినట్టు నన్ను చూడొద్దు. నేను ఎప్పుడు తాగాలో అప్పుడు తాగుతాను, ఎప్పుడు నేను దాన్ని మానేయాలో అప్పుడు మానగలుగుతాను. నా సంగతి, నా ప్రతాపం నీకు తెలియదు. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని ఎచ్చులుగా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు సీనియర్ మోస్ట్ డ్రింకర్స్ అందరూ కూడా. ఎట్ట మాట్లాడిన వాళ్ళు? ఎచ్చులుగా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు సీనియర్ మోస్ట్ డ్రింకర్స్ అందరూ కూడా. మరి అంతగా మాట్లాడి సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నేను దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాను, నా సత్తా నీకు తెలియదు, తాగాలంటే తాగుతాను, ఆగాలంటే ఆగుతాను, ఓగాలంటే అని చెప్పాగా. మరి ఇప్పుడు ఎందుకు అచ్చంగా దాని దగ్గరే కాసుకొని బతకాల్సి వచ్చింది? ఎందుకు? భార్య, పిల్లలు, ఇల్లు, సంసారం ఏం మాట్లాడే పని లేదు. ఆ మత్తులో ఉంటాం, మత్తులో నుంచి బయట రాగానే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోవటం. ఇక అదే 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 చిన్న బలహీనతే, కొంచెమే కానీ కొంప ముంచింది. పెద్ద పెద్ద మునగాళ్ళని, మేధావుల్ని, జ్ఞానవంతుల్ని, పనోళ్ళని, మంచి టాలెంటెడ్ పర్సన్స్ని వెధవల్ని చేసి కూర్చోబెట్టింది అక్కడ. ఇంట్లో జల్లక, బయట జల్లక, సమాజంలో జల్లక, ఎక్కడ చెల్లని జీవితం అయిపోయింది. మంచి పనోళ్ళు, మల్టీ టాలెంటెడ్, ఒక నైపుణ్యం కాదు, అన్ని రకరకాల నైపుణ్యాలు కలిగి కూడా దరిద్రత శాపంలో ఈరోజు మరిగిపోవడానికి కారణం ఆ ఒక బలహీనత. ఎందుకు అలా బానిసలు అయిపోయారు? బానిసలు కాకముందు వాళ్ళ డైలాగ్ ఏంటంటే, ఇదే సెల్ఫ్ కంట్రోల్ ఉంది నాకు అనే ఫీలింగ్. శాంసన్ అనుకున్నట్టు. సంసోన్ ఏమనుకున్నాడు తెలుసా? ఆమె ఏం చేసింది? ఆడది. మగవాళ్ళని గాడిద దవడ ఎముకతో కుప్పల కింద కొట్టినోడిని నేను, పెద్ద పెద్ద తాళ్ళని పరిశుద్ధాత్మ శక్తితో కాల్చి పడేసినోడిని నేను, ఆడది నన్ను ఏం చేసింది అనుకున్నాడు. సరే, ఫిలిస్తీన్ల సర్దార్లు డబ్బులు ఇచ్చారు, భయపెట్టారు కూడా ఆ అమ్మాయిని, దెలీలా అమ్మాయిని భయపెట్టారు కూడా. నువ్వు కానీ వాడి రహస్యాలు మాకు చెప్పకపోయావంటే, వాడి బలం ఎందులో ఉందో, వాడి విషయం ఏంటో మాకు తేటపరిచి వాడిని మాకు పట్టియకపోయావంటే, ఏమండి మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనపడుతుంది చూడండి. ఒక కారు అద్దం అది. దాన్ని ఇంకొంచెం జూమ్ చేస్తే అక్కడ తల వెంట్రుకలు కూడా కొన్ని కనపడతాయి. దాదాపు 30 సంవత్సరాల లోపు వయసున్న ఒక యవనస్తుడు, అదిగో నల్లగా అక్కడక్కడ తల వెంట్రుకలు కనపడుతున్నాయి. అదిగో మీకు మార్కు చూపిస్తున్నాడు చూడండి, అవి వెంట్రుకలు. అది కూడా వెంట్రుకలే, అక్కడ అవి వెంట్రుకలే. మ్యారేజ్ కాలేదు, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కారు వెళ్తుంది, ఫుల్గా తాగాడు, ఫాస్ట్గా వచ్చాడు, కొట్టేశాడు, కరెక్ట్గా ఎగిరి అద్దం మీద పడ్డాడు. ఆ తల వెంట్రుకలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. స్పాట్ అయిపోయాడు, అక్కడికక్కడే చచ్చిపోయాడు. ముక్కుపచ్చలారని జీవితం. తాగాడు, పోయి కొట్టుకున్నాడు, చనిపోయాడు, ఒక్కడే కొడుకు. ఈరోజు ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు శోకం ఒకసారి ఆలోచించండి. ఎంత కడుపు కోత. ఇలాంటి యవనస్తులు ఒకళ్ళు 100, 1000, 10 కాదు, సంవత్సరానికి ఇంచుమించు 13 లక్షల మంది కేవలం తాగుడు వల్ల చనిపోతున్నారంటే ఎంత దారుణమైన విషయమో ఆలోచించండి. 13 లక్షల మంది, ఈ వీటిలో యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. చచ్చిపోతున్నారు త్రాగుడు వల్ల. చిన్న చిన్న ప్రాయాల్లో ఉన్న జీవితాలు బలైపోతున్నాయి. స్నేహితులతో కలిసి సరదాగా మొదలుపెట్టి దానికి బానిసలైపోయి చివరికి అలాగున అర్ధాంతరంగా కన్ను మోస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా దానికి గతంలో బానిసలైన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు తెలుసుకొని ఆ పరిస్థితి నుంచి విడుదల పొంది మార్చుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. పూర్తిగా వదిలేశారో ఇంకా కలిగే ఉన్నారో నాకైతే తెలియదు. కొంతమంది పూర్తిగా వదిలేసి వచ్చారు, నిజంగా మారారు,
కొంతమంది మారదాం అనుకొని వచ్చుంటారు. నేను చెప్తున్నాను, నీకు అన్ని విషయాల్లో బాగానే ఉంది, అన్ని విషయాల్లో నంబర్ 1. కానీ ఈ త్రాగుడు అనేది ఒక్కటే నీ దరిద్రతకి, శాపానికి కారణమైంది. అది నేను చెప్పలా, సామెతల్లో బైబిల్ వాక్యం చెప్పింది. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులగుదురు అనే మాట దేవుని వాక్యంలో ఉంది. త్రాగుడు దరిద్రతను తెస్తుంది. ఎన్ని పనులన్నా చేయని, ఎన్ని వ్యాపారాలన్నా చేయని, ఎంత సంపాదన అన్నా రాని, త్రాగుడికి అలవాటు పడిన వ్యక్తి ఉన్న ఇంట్లో దరిద్రత, 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 దరిద్రత. లక్షలు సంపాదించని, రూపాయి కనపడదు, చిల్లు సంచిలో వేసినట్టే. ఎందుకు ఈ పరిస్థితి అంటే కేవలం ఒకటే కారణం, త్రాగుడు అనే మహమ్మారి. ఈ ఒక్కటే ఉంది, ఇంక అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఇంటి మొత్తం తాగురా, ఒక్కడే తాగుతాడు, కానీ ఇల్లు మొత్తం శపించబడింది. నేను త్రాగే వాళ్ళని ఎగతాళి చేయడానికి మాట్లాడట్లా. నీ జన్మ వేరు, నీ పిలుపు వేరు, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక వేరు. నిన్ను దేవుడు ఎందుకు ఆ లోకంలోంచి పిలిచాడో, ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మారాలి, నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడి ఆ శాపగ్రస్తమైన వ్యసనానికి బానిసలైపోతున్నారే, వారికి మాదిరిగా నిలవాలి, వారికి మాదిరిగా నిలవాలి, వారికి మాదిరిగా నిలవాలి. దేవుని ముందుకు రావాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవా, నాకొద్దు ఈ దరిద్రగొట్టు జీవితం, నేను దీని నుంచి విడుదల పొంది ఆ స్థితిలో ఉన్న అనేకుల్ని బయటికి తీసుకొచ్చేటట్టు దయచేసి నన్ను విడిపించు అని నువ్వు ఆ శాపగ్రస్తమైన వ్యసనాన్ని హృదయం అంతటితో ద్వేషించాలి. నిజంగా అలా నువ్వు కానీ దేవుణ్ణి వేడుకున్నట్టయితే నేను చెప్తున్నా, గ్యారంటీ ఇస్తా, నీకు అంతవరకు లేని మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. నా దేవుడే నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది నీ వల్ల కాదు, నా దేవుడే ఆ బలాన్ని నీకు ఇస్తాడు, నువ్వు గెలుస్తావు. అయితే ఒకటి, శపితమైన దాన్ని హృదయం అంతటితో ద్వేషించాలి, విసర్జించాలి. అలా చేయకుండా, అంతకుముందు రెగ్యులర్గా తాగేవాడిని బ్రదర్, ఇప్పుడు చర్చికి వస్తున్న కాడి నుంచి ఎప్పుడన్నా వారానికి ఒకసారి అట్లా తీసుకుంటున్నాను. మరి అంతేకాకుండా అప్పుడప్పుడు ఏదన్నా ఫ్రెండ్స్ ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు ఎప్పుడన్నా లైట్గా తీసుకుంటున్నాను. నేను అంతకుముందు రెగ్యులర్గా తాగాను, ఇప్పుడు నేను తాగట్లేదు, ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటున్నాను. నాకైతే మరి సామెతల్లో అయితే రాయలు అట్లా, ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే దరిద్రం ఉండదు, ఫ్రెండ్స్తో ఫంక్షన్కి వెళ్ళి తీసుకుంటే దరిద్రం ఉండదు, వీక్లీ వన్స్ వీకెండ్లో తీసుకుంటే దరిద్రత ఉండదు, రెగ్యులర్గా తీసుకుంటే దరిద్రత అనేది అయితే సామెతల్లో నేను చూడలా, చదవలా. సామెతల్లో ఏమి రాసిందంటే 23:20. సామెతల్లో ఏమి రాసిందంటే 23వ అధ్యాయం అంట, 20వ వచనం అంట, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినవారితోనైనను సహవాసము చేయకము, త్రాగుబోతులకును తిండిపోతులకును దరిద్రులగుదురు. త్రాగుబోతులు దరిద్రులగుదురు అనే ఉంది, కానీ వీకెండ్లో లైట్గా ఏదో ఒక 90 తీసుకుంటే, లేకపోతే ఏదో ఒక చిన్న చీప్ క్వార్టర్ ఒకటి తీసుకుంటే అని అయితే అక్కడ నాకైతే హద్దులేని చెప్పాలి. అక్కడ ఒకటే చెప్పాడు, దాన్ని నోట్లో రానిచ్చావా అయిపోయినట్టే అని చెప్తున్నాడు. అక్కడ దాన్ని ఇంట్లోకి తెచ్చినా, నీ ఒంట్లోకి రానిచ్చినా ఇంక అయిపోయినట్టే. దరిద్రత అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆర్థిక దారిద్ర్యం. ఆర్థిక దారిద్ర్యం ఒక్కటే దరిద్రం కాదండి. దరిద్రత అంటే ఓన్లీ డబ్బు లేకపోవటమే దరిద్రత కాదండి. జీవితంలో విలువలు కోల్పోయి, ఒక డెస్టినీ అంటారు కదా, ఒక గమ్యం, ఒక గురి కోల్పోయి, అసలు ఆ జీవితం ఎందుకో, దాని గమ్యం ఏటో, దాని పయనమేటో కూడా అర్థం కానటువంటి దరిద్రత. అంతేకాదు ఆధ్యాత్మిక దరిద్రత, అసలు దరిద్రత ఇది ఏర్పడిద్దండి. కొంతమంది అనుకుంటారు, నేను తాగినా సరే మా ఇంట్లో డబ్బులు బాగానే ఉన్నాయిగా అనుకుంటారు. నేను చెబుతున్నా, ఇప్పుడు ఉన్నాయి.
తప్పకుండా పోతాయి భవిష్యత్తులో, గ్యారంటీ ఇస్తా. నీకు చెప్ప చేతికి రావటం ఖాయం. బైబిల్ వాక్యం అచ్చైనా పోలైనా తప్పదు. లేదా ఆ దరిద్రత ఒకవేళ నీకు లేకపోయినా ఆధ్యాత్మిక దరిద్రత అయినా నిన్ను చుట్టుముట్టిద్ది. భౌతికంగా దరిద్రులమైన ఇబ్బంది లేదు, కానీ ఆధ్యాత్మిక దారిద్ర్యం డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్ళిద్ది. కాబట్టి దాంతో చతురు కాదు. నేను చెప్తున్నాను, ఆ ఒక్కటనే అనుకోవద్దు. ఎవరెవరి జీవితాల్లో ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలుసు. చర్చికి వచ్చినప్పుడు అందరూ పెద్ద మనుషులే, మీరు పెద్ద మనుషులే, నేను పెద్ద మనిషినే. ఎవరి నోట్లో పెట్టిన హల్లెలూయా స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా స్తోత్రాలే. అన్నీ తెలుసు, నాకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు పెద్ద మనుషులే, అందరి నోట పరిశుద్ధ వాక్కులే. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ వారం రోజులకి కదా మళ్ళీ మనం చర్చికి వచ్చేది. అందులో శాలెమన్ వచ్చా సోతాడా సత్తాడా? ఏం చేయడుగా. ఎవరి ప్రతాపాలు, ఎవరి విశ్వరూపాలు ఎక్కడ కనపడతాయి అంటే విశ్వరూప దర్శనం అనేది ఇళ్ళ దగ్గర కనపడింది. నేను చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు కాక తీరడు. ఆయన ముందే చెప్పాడు, శాపగ్రస్తమైనవి మీ దగ్గర పెట్టుకొని నన్ను తోడుండయ్యా అంటే నేను ఉండను. మొహమాటమే లేదు. నేను నీకు తోడై ఉండాలంటే నీ మధ్య నుండి పాపమును తొలగించు, శపితమైన వాటిని తీసివేయి, నిర్మూలన చేయి. అప్పుడు నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించడమే గాక ఇతరులు నీ వల్ల ఆశీర్వదించబడేటట్టు చేస్తాను. నేను నా మాట విను, తొలగించు అంటున్నా. కొంతమందికి ఇప్పుడు సంసోనికి స్త్రీ బలహీనత ఉన్నట్టు కొంతమంది కుటుంబాల్లో ఇలాంటి లోపాలు ఉంటాయి, అక్రమ సంబంధాలు ఉంటాయి. మళ్ళీ చర్చకు వస్తారు. చర్చకు వచ్చినప్పుడు ముసుగేసుకొని హల్లెలూయా స్తోత్రం ప్రభువా, అయ్యా అయ్యా యేసయ్యా స్తోత్రం ప్రభు. ఈ ముసుగే, ఇందులో తేడాలు ఏముండవు. కానీ ఇంటి దగ్గర ఆ ముసుగే. నేను చెబుతున్నాను, ఈ ముసుగులు ఎన్ని వేసినా ఆ ముసుగులో వ్యవహారం మానుకోకపోతే ఎప్పటికీ బతుకంతా ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. ఏ ముసుగు వేసుకోవాలి? దరిద్రపు ముసుగు వేసుకోవాల్సి వచ్చింది, బతుకంతా వేసుకోవాల్సి వచ్చింది. మీకు అందరికీ తేటగా అర్థమవుతుందని నా గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు గట్టిగా. కుటుంబాలలో దరిద్రత, శాపం యొక్క ఏలుబడి, దయ్యాలు ఎందుకు ఏలుబడి చేస్తాయి, దేన్ని ఆధారం చేసుకొని ఏలుబడి చేస్తాయంటే వాటి వస్తువు ఉందే. ఒకడంట ఇల్లు అమ్మకానికి పెట్టాడంట. ఇల్లు అమ్మకానికి పెట్టాడంట. మీలాంటోడు కొనటానికి వచ్చాడు. కాస్త రేటు తక్కువలో వచ్చేసరికి ఎగబడ్డాడు. ఆ ఇల్లు అమ్మేటప్పుడు ఇల్లు అమ్మేవాడు అన్నాడట, ఇల్లు మొత్తం చూపించి, ఇదండి ఇల్లు, రేట్ ఇంత, అయితే ఒక్కటి, ఈ ఇల్లు మొత్తం అమ్మేస్తా తక్కువ ధరకే, కానీ ఈ ఇంట్లో ఈ మేకు ఉంది చూసావా, ఈ మేకు గోడ కొట్టిన మేకు, ఇది మా ముత్తాత కొట్టిన మేకు. స్తోత్రం. ఎవరు కొట్టిన మేకు? మా ముత్తాత కొట్టిన మేకు. ఈ మేకుని మా ముత్తాత పీకల, మా తాత ఈ మేకుని పీకల, మా నాన్న కూడా పీకల. ముగ్గురు ఆ మేకును పీకలేదు కనుక నేను కూడా పీకల. కాబట్టి ఆ మేకు మాత్రం అమ్మను. స్తోత్రం. ఆ మేకు మాత్రం నా కిందే ఉండాల. నేను ఆ మేకు సెంటిమెంట్, నాకు ఆ మేకును చూస్తే నాకు మా నాన్న గుర్తొస్తాడు. ఆ మేకును చూస్తే నాకు మా నాన్నను కన్నా నాన్న, మా తాత గుర్తొస్తాడు. ఆ మేకును చూస్తే నాకు మా ముత్తాత గుర్తొస్తాడు. అందుకని సెంటిమెంట్ కోసం ఆయన నాటిన మేకును నేను పీకల. కాబట్టి నేను ఇంటి మొత్తాన్ని అమ్ముతున్నా. వాస్తవంగా 20 లక్షల ఇల్లు 10 లక్షలకే అమ్ముతున్నా, పోతే పోయింది. కానీ ఆ మేకు మాత్రం నేను అమ్మను, అది నా కిందే ఉండాలి. అంటే వాడు ఆలోచించుకున్నాడు, ఆ మేకుదేమని మేకు నేను చేసుకుంటాడు వాడు. 20 లక్షల ఇల్లు 10 లక్షలకే వస్తుంది కదా, ఏం పర్లేని కొనేశాడండి. కొనేశాడా? ఇప్పుడు ఇల్లు మొత్తం కొన్నోడిది, మేకు మాత్రం అమ్మినోడిది. స్తోత్రం. ఇక వీడు ఆ మేకును ఆధారం చేసుకొని
మధ్యరాత్రి పోయి తలుపు కొడతాడు. ఈ జామున ఎవడు రాని తలుపు తీస్తే ఈడే అమినోడు. ఏంది? మేకు. నా గుండె చెదిరింది. మేకుని చూస్తే కానీ మా నాన్న గుర్తురాడు. ఇప్పుడు నాకు మా నాన్న గుర్తొస్తే నాకు ఆదరణ కలిగిద్ది. తలుపులు తీసి చూసుకోపో. ఈడిపోయి ఆ మేకును పట్టుకొని కాసేపు ఆ మేకును అటు చూసి ఎటు చూసి కాసేపు ఉండి, మరి మేకు కోసం వాడు నానేయాల్సి వచ్చింది ఇంట్లోకి. వాడు పోతున్నాడు. ఒక్కోసారి ఫుల్గా ఇంటి నిండా చుట్టాలు ఉన్నప్పుడు వస్తాడు. మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఏంది? మేకు. ఇక వాడు ఏది చేసుకున్నా వాడికి ఇంట్లో ప్రశాంతత లేదు. ఏ జామున వస్తాడో తెలియదు. ఇక వాడు భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం ప్రశాంతంగా ఉండాలి కదా. ఇక వీడు ఎప్పుడంటే అప్పుడు పోతున్నాడు. అదేమంటే మేకు నాది అంటున్నాడు. ఆ మేకు పీకి ఇచ్చేదా అంటే మా ముత్తాత కొట్టింది అది అంటున్నాడు. నేను మేకు నమ్మలేదే నీకు. ఇదిగో కాగితాలు ఏం రాసుకున్నావు? ఇంటి నమ్మాను కానీ మేకు నమ్మలా. మేకుని కదిలించడానికి లేదని రాసావుగా. వీడు ఇన్నిసార్లు వస్తాడని వాడు అనుకోలా. వస్తున్నాడు, ఏ జామున పడితే ఆ జామున వస్తున్నాడు. ఒక్కోసారి ఈ ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఆవిడ ఉన్నప్పుడు వస్తున్నాడు. తలుపు కొడుతున్నాడు. ఆమె తీస్తుంది. ఎవరయ్యా? మేకు. అమ్మ మేకు నాది. భార్య ఏమనుకుందో తెలుసా? ఊరిడి తెలివి తెల్లారా, మా ఆయన ఇంత సోది పని చేశాడు. ఇల్లు మొత్తం కొని ఆ మేకును కొనకపోయే ఆ మేకును ఆధారం చేసుకొని ఇటు తడవకు వస్తుండే. చివరికి ఏమైందో తెలుసా? వాడి ఇల్లు వాడికి అప్పచెప్పారు. వాడిల్లు వాడికి అప్పచెప్పారు. వద్దురా, డబ్బులు పోతే పోయినాయి, ఈ కొంపలో నాకు మనశ్శాంతి లేదు. ఇల్లు మొత్తం ఓకే, 20 లక్షలది 10 లక్షల కోసం కక్కుర్తిపడి బుద్ధి గడ్డి తిని తీసుకుంటే ఆ దిక్కుమాలిన మేకు కోసం నువ్వు ఏ జామును పడితే ఆ జామున, పగలు, మధ్యాహ్నం, రాత్రి, నేను ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అదేమంటే మేకంటే ఏమనలేకపోతున్నావు. కాబట్టి వద్దురా, నాకు ఈ కొంపే వద్దని ఖాళీ చేశాడు. వాడు తెలివి చూడు. వాడు అందుకే ఆ మేకును పెట్టింది. ఎందుకు? 20 లక్షల దాన్ని 10 లక్షలకు కక్కుర్తి పడి కొంటున్నాడు. వీడి దగ్గర ఒట్టిగా కొట్టేయాలని. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ ఒక్కటి చాలండి. వాడిది ఏదన్నా ఒకటి చాలు నీ దగ్గర మేకులాగా. ఇల్లు మొత్తం దేవుడిదైనా సరే ఆ మేకు కోసం వస్తుంటాడు ఆ సిగ్గులేనోడు. ఎవరాడు? సాతాను. అన్నీ బాగున్నాయి, అక్రమ సంబంధం ఒకటి ఉంది. ఆ మేకు చాలు వాడికి. వచ్చి ఇంట్లో కూర్చుంటాడు వాడు. ఏందిరా అంటే మేకు నాదండి అంటాడు. అక్రమ సంబంధం చాలు. నేను అందుకే చెబుతున్నాను, చర్చికి వచ్చి ఎన్ని ముసుగులేసినా, చర్చికి వచ్చి ఎన్ని భక్తి మాటలు మాట్లాడినా, మనం మన పద్ధతులు మార్చుకోకపోతే, మన క్యారెక్టర్ని సరి చేసుకోకపోతే, ఇప్పుడు తేడా పడిన వాళ్ళు ఎవడు ఉండరండి. తేడా పడిన వాళ్ళు ఎవరు ఉండరు. మంచో చెడ్డో, తెలుసో తెలియకో, లోకంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో గడ్డి తినో మంచో ఏదో అయ్యి తేడా పడతారు. నా పాయింట్ ఏంటంటే, పడ్డ దగ్గర ఉండొద్దు, దిద్దుకుంటావా లేదా, అది పాయింట్ ఇక్కడ. బాగుపడాలని నీకు ఆశ ఉందా? ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఉందా? అట్లయితే నీ గుడారంలో నుండి శాపగ్రస్తమైన దాన్ని తొలగించు. అప్పుడు దేవుడు కంప్లీట్గా నీ నివాసంలో నీలో ఆయన నివసిస్తాడు, నీ గుడారంలో నివసిస్తాడు. కంప్లీట్గా దేవుడు ఎప్పుడైతే నీలో నీ గుడారంలో నివసిస్తాడో అప్పుడు విజయము, ఆశీర్వాదము, దీవెన అనే దాన్ని అప్పుడు చూడగలుగుతావు నువ్వు. నేను చెప్తా, ఒకటి కాదు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో మీరే ఆలోచించుకోండి. కొంతమంది కుటుంబాల్లో అక్రమ సంబంధాలు. నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ప్రార్థనా పరులు కావచ్చు, కానీ నువ్వు మాత్రం అక్రమ సంబంధంలో కొనసాగినప్పుడు నీ ఇంటి మీద ఆ శాపమే ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే వాడి మేక ఒకటి ఉంది నీ దగ్గర. అమ్మ, నువ్వు ఎంత మంచిదానివైనా, మిగిలిన విషయాలు ఎంత మంచిదానివైనా, ఎంత భక్తురాలువైనా, ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, ఆ మేకుని పీకి అవతల పడేయకపోతే, ఏది అక్రమ సంబంధం అనే మేకుని బలవంతంగా తెంచి అవతల పడేయకపోతే నీ దీవెనలు కూడా శాపాలుగా మారిపోతుంటాయి.
మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. తొలగించాలి, నిర్దాక్షిణ్యంగా వాటిని విసిరవతల కొట్టాలి. శాంసన్ కొట్టలేకపోయాడు. అన్నిటినీ జయించాను, ఏ ఆడ మనిషి తెలియలా ఏం చేసి దాన్ని పొందా అనుకున్నాడు. ఆయన చెప్పిన అన్నీ చేస్తుంది. సంసోను ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడ్డారంటుంది, లేచిపోతున్నాడు. మళ్ళీ వస్తున్నాడు నవ్వుకుంటా, నా మాటలు నమ్మావు కదా, ఎందుకు వచ్చావు, సిగ్గులేదా నీకు, అన్న అబద్ధం మాటలు చెబుతావు, నా చేతులు కట్టేస్తే ఆగుతానంటావు, గోగు పుల్లలతో కట్టేస్తే ఆగుతానంటావు, జనపనార దాంతో కట్టేస్తే ఆగుతానంటావు, అన్ని మాటలు మాట్లాడతావు. అట్లా అనవాకు తెలియలా. ఇదిగో నువ్వు లేకపోతే బతకగలనా తెలియలా. నీ శరీరాన్ని నాశించి కాదు, నీ మనసు అంటే ఇష్టం తెలియలా నాకు. నేను చాలామంది లేడీస్ని చూసాను, నీలాంటి మనసు కలిగిందని చూడలా, తెలియలా. నీ శరీరం కాదు, నీ మనస్సును ఆకర్షించింది. ఆ మనసులో నాకు చోటు ఇచ్చావు చూడు, నేను వదిలి ఉండలేని తెలియలా. చివరికి ఏం చేసిందో మీకు తెలుసు. అన్నిటినీ, సింహాన్ని కూడా జిగిల్చిన బలుడు, 1000 మందిని కొట్టిన వీరుడు, 300 నక్కల్ని పట్టుకొని వాళ్ళ చేలని తగలబెట్టిన వీరుడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు, దెలీలా ఒళ్ళో బొబ్బని నిద్రపోయి గుండు గీకించుకున్నాడు. ఏం చేసిద్ది ఆడ మనిషి అంటే శుభ్రంగా ఒళ్ళో నిద్రపుచ్చి గుండు కొట్టే. చివరికి ఏ గతి పట్టే, సంసోను ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారంది, లేచి విడజింపుతున్నాను అనుకుని ఇట్ట అన్నాడు. ఏముంది అక్కడ, గుండు, జుట్టు మొత్తం పోయి గుండు మిగిలింది. శత్రువుల చేతికి చిక్కితే ఫస్ట్ ఏం తీసేశారు తెలుసా, 2 కళ్ళు తీసేశారు, 2 కళ్ళు పొడి చేశారు. శాపగ్రస్తమైన దాన్ని మన యందు కలిగి ఉంటే మనకు కలిగే నష్టాలలో మొట్టమొదటిది ఆత్మీయ నేత్రాలు ముయ్యబడతాయి. చాలామందికి తెలియదు. శాపగ్రస్తమైన అలవాటుని, వ్యసనాన్ని మన దగ్గర మనం కలిగి ఉంటే మనకు కలిగే మొట్టమొదటిది ఏంటో తెలుసా, మనోనేత్రాలు, ఆత్మీయ దృష్టి అంధత్వం గమ్మిద్ది, గుడ్డితనం వచ్చేస్తుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎటు పోతున్నామో అర్థం కాదు, ఏమవుతున్నామో అర్థం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నామో అర్థం కాదు. ఎందుకంటే కళ్ళు ఉంటాయి కదా కనపడటానికి. సంసోను వాళ్ళకి చిక్కినప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 2 కళ్ళు తీసేశారు. తర్వాత ఏం చేశారో తెలుసా, తను ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా తిరగలిగే వాడిని తీసుకెళ్ళి బందీగృహంలో బంధించి పడేశారు. శత్రు సంహారం జరిగించాల్సిన వాడు, దొంగలకు ఆహారం వండి పెట్టే తిరగలి విసిరేవాడయ్యాడు. ఎంత అవమానకరమైన పని అంటే, తిరగలి ఆడవాళ్ళు విసురుతారు. తిరగలు తెలుసా, కొంతమంది తిరగలు కూడా తెలియదు అంటే ఏందనే వాళ్ళు ఉన్నారు. ఎడా తిరగలు అంటే ఏందనే వాళ్ళు ఉన్నారు. అమ్మ 2 రాళ్ళు ఉంటాయి, రౌండ్ బండరాళ్ళు 2 ఉంటాయి. వాటిలో గింజలు పోసి తిప్పుతూ ఉంటే నలిగిపోతూ ఉంటాయి, రాళ్ల మధ్య పడి, వాటిని తిరగలి అంటారు. దాన్ని, ఆ 2 రాళ్ళని ఆ తిరగలి విసిరేవాడయ్యాడు. మొట్టమొదటిది అంధత్వం అయితే, రెండవది బందీ అయిపోయాడు, మూడవది అవమానకరమైన పనులు చేసే స్థితికి దిగజారాడు. శాపగ్రస్తమైన దాన్ని మన దగ్గర మనం కలిగి ఉంటే ఈ 3 మనకు ప్రాప్తించేటట్టు శత్రువు చేస్తాడు. ఏమేంటి చెప్పండి? మొట్టమొదటిది, వాడు ఆ శపితమైన దాన్ని ఆధారం చేసుకొని వచ్చి 3 చేస్తాడని చెప్పా. నంబర్ 1, 2 కళ్ళు గుడ్డి కళ్ళు అయ్యేటట్టు, ఈ కళ్ళు బాగానే కనపడతాయి, మనోనేత్రాలు ముయ్యబడి ఆత్మీయ నేత్రాలకు అంధత్వం గమ్మేటట్టు చేస్తాడు. రెండవది, నిన్ను బందీని చేసి పెడతాడు. క్రీస్తు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం నువ్వు పోగొట్టుకుంటావు. క్రీస్తు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం, ఆ స్వేచ్ఛను పోగొట్టుకొని బందీ అయిపోతావు. మూడవది, అవమానకరమైన పనులు నీ ద్వారా చేసేటట్టు చేస్తాడు వాడు. ఆడ మనిషి తిప్పేది తిరగలి. ఒక బలవంతుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు తిరగలి తిప్పే పనే. అది తిరగలంటే, అది ఫోటో వేసాడు చూడండి. అంటే ఏంటి అనే వాళ్ళకి ఇంకా చాలే తీరా, మళ్ళీ మైండ్ అడిపోయిద్ది. ఇది అవమానకరమైన పనే కాదా? తిరగలి మగవాళ్ళు తిప్పుతారా, ఆడవాళ్ళు తిప్పుతారా? పెద్ద చెప్పి దండం పెడతా,
ఎవరు? ఇప్పుడు ఎవరు తిప్పుతున్నారు చెరసాలలో? సంసోను. చూడండి ఎలాంటి పని కల్పించాడు. తమ్ముడు, నీ చేత అవమానకరమైన పనులు చేపిస్తాడు శత్రువు. వాడి మీద పగ తీర్చుకోవాలని లేదా నీకు? రోషం లేదా? నిన్ను ఇంతున పిచ్చికొక్కని చేసి తిప్పాడు, వాడి మీద పగ తీర్చుకోవాలని లేదా నీకు? మరి ఈరోజు నిర్ణయం చేయి, తీర్మానం చేయి, మారు మనసు పొందు. కొంతమందికి అన్నీ బాగుంటాయి, దురాశ, కకూర్తి బుద్ధి, మళ్ళీ వ్యభిచారులు కాదు, అక్రమ సంబంధాలు ఉండవు, ఈ నరహంతకులు కాదు, త్రాగుబోతులు, అంతకన్నా కాదు, దురాశ, కకూర్తి బుద్ధి. కొంతమందికి అండి అది శాపగ్రస్తమైందే, దురాశ. కొంతమందికి పని చేయించుకుంటారు, డబ్బులు ఈ బుద్ధి కాదు, డబ్బులు ఈ బుద్ధి కాదు, ఇంట్లో ఉంటాయి. రేపు రాపో, ఎల్లుండి రాపో, 3 రోజుల తర్వాత రా. ఇవన్నీ పొరపాటు లక్షణాలు. కొంతమందికి అన్నీ బాగుంటాయి, లోకుల పాపాలు పంచుకునే తత్వం ఉంటుంది. ఎప్పుడన్నా చూడు అపహాసపు బ్రతుకు. మళ్ళీ వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, నరహంతకులు కాదు, త్రాగుబోతులు కాదు. కొన్ని కుటుంబాల్లో శాపం ఎట్లా ఉంటుందో తెలుసా? అపహాసకులు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, నా కళ్ళారా చూశాను. ఆ ఫ్యామిలీ మొత్తం అపహాసకులే, ఆ కుటుంబం మొత్తం అపహాసకులే. సాయంత్రానికి వాళ్ళ ఇంటి బయట అరుగుల మీద కూర్చుంటారు. వాళ్ళు అరుగుల మీద కూర్చొని రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తా, వాళ్ళని అపహాస్యం చేస్తూ ఉంటారు, ఎగతాళి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు రోడ్డు మీద పాపుది కాదు. కొంతమందికి అలాంటి బతుకు. చివరికి వాళ్ళు ఏమయ్యారు తెలుసా? మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం అపహాస్యం పాలై చచ్చిపోయారు. ఆ ఫ్యామిలీలో మెయిన్ మెంబర్స్ ఎవరు లేరు. అది కూడా దారుణమైన అవమానకరమైన పరిస్థితుల్లో చచ్చిపోయారు. అసలు మనం ఎక్కడ తేడా పడుతున్నాం? కొన్ని కుటుంబాల్లో అనుమానం అనేది ఒకటి ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో అనుమానం, భార్యకి ఇక పద్దాకలా ఆయన అనుమానిస్తానే ఉంటుంది. ఊరికి వాడి ఫోన్ చెక్ చేయను, వాడు ఎటుపోయాడో ఫాలో అయ్యే వాళ్ళని వెంట పెట్టింది, ఏజెంట్లను పెట్టింది. చూడండి ఆడ తిరుగుతున్నాడు, చూడండి అండి ఎవరు. మళ్ళీ చర్చికి వచ్చి హల్లెలూయా స్తోత్రం ప్రభువా, హల్లెలూయా స్తోత్రం. ఇక 6 రోజులు కాపలానే వాడికి. ఎవడికి? సచ్చినోడిగా బతికినోడిగా? కొన్ని కుటుంబాల్లోనేమో భర్త అనుమానం, కొన్ని కుటుంబాల్లో భార్య అనుమానం. ఇప్పుడు లోకస్తులు అన్యులు అయితే తీసేయండి, వాడికి తెలియదు. దేవుని పిల్లలుగా మనకు తెలుసు కదా, ఏదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇదిగో నాకు ఇట్లా ఉంటే ఇట్లా నాకు డౌట్ వస్తుంది, ఇలా వద్దు ఇలా ఉండు అన్నప్పుడు ఆయన అలా చెప్పినప్పుడు ఏమి కూడా అలా కంట్రోల్ అవ్వాలి. నేను అటెందుకుంటా, నేను ఇట్టనే ఉంటా. భలే పనేనే, నీకోసం నేను అట్లా కంట్రోల్ కావటం నా వల్ల కాదు అని ఆయనని ఆయన ఏమనని ఇద్దరు కూసుకొని పిల్లలు ఇని ఎప్పుడన్నా చూడు ఆ ఇంట్లో పోడు 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 పోడు. మళ్ళా ఆదివారం చర్చికి రాగానే హల్లెలూయా 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 హల్లెలూయా, గ్లోరీ 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 గోరీ. గ్లోరీగా ఎల్ తీసేస్తే, ఆ లావత్తు తీసేస్తే గోరి మిగిలిద్ది. గ్లోరీ అంటే మహిమ అయితే, లావత్తు తీసేస్తే గోరి అంటేనే సమాధి. ఒక్కసారి ఆలోచించుకోండి, మీ కుటుంబాల్లో మీ జీవితాలు ఎలా ఉన్నాయో, శపితమైనవి మీ గుడారాల్లో ఏమున్నాయో చూసుకోండి. దొంగిలించిన సొమ్ముందా? అది శపితమైనదే. నీది కాకుండా ఇతరులది దొంగిలించిన సొమ్ము నీ దగ్గర ఉంటే నీకు తెలియదు, అది వెంటాడిద్ది. దాన్ని విసర్జించాలి. పచ్చిగా చెప్తున్నా, నీది కాదది. కొంతమంది అక్రమంగా ఆర్జించినది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. నాకు ఒక దైవజనుడు ఉపదేశం చేస్తున్నప్పుడు నేను విన్నాను. ఇంటికి ఆహ్వానించారంట దైవ సేవకుడిని. ఆహ్వానించి గదిలో గది కేటాయించారంట. ఆ గది కేటాయించి ఆయన పాపం నైట్ పండుకున్నాక తెల్లారి వచ్చి తడొకళ్ళు తలుపు తీసి చూస్తున్నారంట. ఎందుకు అట్లా చూస్తున్నారు అని అడిగాడంట. నువ్వు మంచం మీద పండుకున్నావు కదా, నీకేం కాలేదా అని అడిగారంట.
నేను వచ్చానని నా కోసం అటక మీద పెట్టిన దాన్ని దించి బిగించి మరీ మంచం రెడీ చేసి ఇచ్చారు కదా. నన్ను ఎంత ప్రేమించి ఇచ్చారో అని నేను అనుకున్నాను. ఆ మంచం మీద పండుకుంటే నీకేం కాలేదా అని అడుగుతున్నారు, మీకేమైంది అన్నాడంట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, నేను పండుకున్నా, మధ్యరాత్రికి గిర్రం దిపి కింద పడేసింది. మా ఆవిడ పండుకుంది, మధ్యరాత్రి గిర్రం దిపి కింద పడ్డది, నడుము తిరిగేటట్టు పడ్డది. చాలా రోజులు ఆమె కదలలేని పరిస్థితికి వచ్చింది. మా ఇంట్లో ఎవరు వండుకున్నా సరే ఆ మంచం మీద నిద్రపట్టదు, ఆ మంచం మీద నిద్రపట్టదు. నీకేమన్నా అయిందేమో అని అన్నారట. అప్పుడు ఆయన అన్నాడు, అసలు ఈ మంచం ఎలా వచ్చింది నీకని అడిగి. ఆయన టింబర్ డిపోకి మొద్దులు చేరేస్తారు కదా, అలా చేరేసే దానిలో ఈయన ఒక అధికారి ఒక మంచి మొద్దును తెప్పించి దాన్ని కోపించి పట్టెలు చేపించి ఆ మంచం రెడీ చేయించుకున్నాడు ముసుగులో. ఎందులో? ముసుగులో. చేయించుకోవటం అయితే చేయించుకున్నాడు, దాని మీద ప్రశాంతంగా పండుకొని నిద్రపోట్లా. మీకు అర్థమైందా? ఇట్ట కూడా జరిగిద్దా అని కొంతమందికి ఉంటుంది. నీది కాదు అది, ఇంకొకటిది. పరుల కష్టాన్ని దోచుకొని అది నీ ఇంట దాచుకొని నువ్వు దాన్ని ఎలా అనుభవించగలవు? కూలి ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కష్టపడ్డోడి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. నేను చెబుతున్నా, ఎంతమంది డబ్బులు నువ్వు ఎగ్గొట్టావో అవి మొత్తం ఆ కూలి నీ దగ్గర ఉండి మొర్ర పెడతా ఉంటుంది దేవుడికి. యాకోబు రాసిన పత్రిక 5లో ఉంది ఈ మాట. మీరు ఇవ్వక బిగబట్టిన కూలి నాకు మొర్ర పెడుతుంది అంటాడు. లెక్కగా దేవుడి దగ్గర. ఓ దైవజనుడి దగ్గరికి ఎట్లానే ఒక మీలాంటి వాడు ఒకడు వచ్చాడంట. అయ్యగారు, మీరు చెప్పిన తర్వాత మారు మనసు పొందానండి, అసలు నా దగ్గర ఇతరులకు చెందిన ఏవి ఉంచుకోలేదండి, అయినా నాకేందో మార్పు రాలేదండి అన్నాడట. ఇంతకు ఏం మారు మనసు పొందా అంటే, నా పొరుగువాడిది ఒక తాడు ఒకటి ఉందండి నా దగ్గర, పలుపు తాడు, దూడకు చెందింది, ఆ తాడు ఇచ్చేశానండి నేను, అయినా నాకేందో మార్పు రాలేదండి అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు మెల్లిగా అన్నాడంట, అయ్యా తాడిచ్చావు, దూడనిచ్చావా అన్నాడంట. తాడిస్తాడరా దరిద్రుడా, దూడనిది కాదుగా, తాడుతో సహా దూడను కొట్టుకొచ్చావు, చేర్చదాన్ని కూడా. శపితమైన దాన్ని నీ గుడారంలో నుంచి తొలగించు, నీ ఇల్లు శుభ్రపరచు. కొంతమంది ఇళ్లలో ఎప్పుడన్నా చూడు లేకి పాటలు, లేకి డ్యాన్సులు. కొంతమంది ఇళ్లలో లేకి పాటలు, లేకి డ్యాన్సులు. పాస్టర్ వచ్చినప్పుడు మాత్రం భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆకాశవాణి భక్తి రంజని, దేవునికి స్తోత్రం. మళ్ళీ లేకపోతే చర్చిలో ఏగుతాడుగా. ఇక మిగిలిన సమయం అంతా అంతే. కొన్ని కుటుంబాలలో పోడు, చిలికి గాలివానలాగా ఊరికే వాదన, నువ్వు తేడాని ఆయన, నువ్వు తేడాని ఆమె, వాదన. దేవుడు అంటున్నాడు, విసర్జించు దాన్ని అంటున్నాడు. అతను గొడవ మనిషి అయితే నువ్వన్నా తగ్గించుకో అంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఎవరో ఒకళ్ళు తగ్గండి, ఎవరో ఒకళ్ళు ఓర్చుకోండి. అనుమానాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటే, పోడుతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి. అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి. ఏ కుటుంబాలు ఇవి? అన్యుల కుటుంబాలు కాదు, దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలే. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గుర్తెరుగు. దేవా, నన్ను దీవించని అడుగుతున్నావు, ఆశీర్వదించని అడుగుతున్నావు, నా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నావు. దేవుడు ఇవ్వాలనే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీతో పాటు చాలామందిని ఆయన ఆశీర్వదించాడు. కానీ నీ బ్రతుకు ఎందుకు అక్కడే ఆగిపోయిందంటే, దేవుడు అసహించుకునే శపితమైనది ఏదో నీలోనో నీ ఇంట్లోనో ఉంది. అది నీ ఒంట్లో ఉంది, నీ ఇంట్లో ఉంది. దాన్ని నువ్వు నిర్మూలన చేయాలి. లేకపోతే నేను మీకు తోడై ఉండను అని ముఖాముఖి చెప్పేశాడు ఆయన. ఉందా ఆ మాట? చదివారా లేదా? ఏమన్నాడు? పాపమును మీ దగ్గర నుండి నిర్మూలన చేయకపోతే నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడై ఉండాలంటే
నాకు నచ్చని దరిద్రం ఏదైతే నేను నీకు చూపిస్తున్నానో దాన్ని నువ్వు తీసేయాలి. కకృతి బుద్ధిని తీసేయాలి, దొంగ బుద్ధిని మానేయాలి, త్రాగుబోతుతనాన్ని విసర్జించాలి. దరిద్రత నుంచి నువ్వు ఎందుకు బయటికి రావో నేను చూస్తాను. ఈరోజు కుటుంబాలు అల్లాడిపోవటానికి కారణం ఏందన్నయ్యా? దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు ఏందన్నయ్యా? దేవుడు నాకు ఏ కృప చూపలేదు ఏందన్నయ్యా? అయ్యో, దేవుడు ఎందుకు చూపడు తల్లి? దేవుడు ఎందుకు చూపడు నాయన? అందరినీ దీవించే దేవుడు నిన్నెందుకు దీవించడు? కానీ శాపగ్రస్తమైన వాటిని మీ హృదయ గుడారాల్లో, అలాగే మీ కుటుంబం, మీ గృహం అనే గుడారాల్లో దాచిపెట్టుకున్నారు. మరోసారి ఇంకొక ఇంటికి ఆహ్వానించారంట. ఆయన్ని ఇంకొక ఇంటికి ఆహ్వానిస్తే ఆ ఇంటికి పోతే ఆయననే కాదు, నేను కూడా అనుభవించాను ఈ బాధలో. నాకు ఫోన్ చేసి నన్ను పిలిచి నా ముందు కొట్టుకోబోతున్నారు భార్యాభర్త. నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అప్పుడు నేను స్టార్టింగ్లో అవకాశం ఉంది కదా, ఆ 50, 40, 30, 100 మంది లోపు సంఘం ఉన్నప్పుడు ఎవరింటికి ఫోన్ చేస్తే వెళ్ళిపోయేవాడిని. ఖాళీ ఉంది, అవకాశం ఉంది, పోయేవాడిని. ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడు అటు పరిగెత్తని ఇటు పరిగెత్తని జరిపోయింది. అందువల్ల నేను అందరికీ అందుబాటులో ఉండలేకపోతున్నాను. అందుకే దైవజనులను ఏర్పాటు చేశాను. అప్పుడు నాకు ఛాన్స్ ఉంది. ఓయబ్బ, రకరకాల విన్యాసాలు. ఒక సోదరు వచ్చి అడిగిద్ది, అన్నా అర్జెంటుగా రా. అడిగమ్మా, అడ్రస్ దొరికింది, ఈ ఏరియాలోనే ఆడు కొంపడ పెట్టాడంట, నువ్వు రా. దేనికమ్మా? ఇద్దరం కలిసి ఎతుకుదాం. ఇద్దరం కలిసి ఎవరిని? ఇప్పుడు ఈ ఆడు కొంపడ పెట్ట. అమ్మా, నువ్వు ఎతికితే భార్యవి, నీ వెంటబడి నేను ఎతికాను అనుకో, వాడు దొరికాడు అనుకో, ముందు వాడు అక్రమ సంబంధం ఏమో కానీ అసలు నీకేం సంబంధం ఉండి ఎతుకుతున్నావు అంటే నాకు అత్తేంది. విచిత్రమైన అనుభవాలు. అప్పుడు నేనేం పొందకుండా లేను. కాబట్టి ఎక్కడున్నాడో నువ్వే ఎతికి పట్టుకోమ్మా దరిద్రుని, నేను తిరగకూడదులేమ్మా, అర్థం చేసుకో. అప్పుడే కొంతమంది పని కట్టుకొని చర్చికి వచ్చి చర్చిలో కొట్టుకోపోతారే. అయ్యా ఆగాగు, అమ్మమ్మ ఆగాగు, అయ్యా ఆగాగు, అమ్మమ్మ ఆగాగు. ఏదన్నా ఆగేది నేనేదో తప్పు చేసినట్టు ఇద్దరు కలిసి నా మీద ఆడతా ఉంటాను. అమ్మ చూసే జనం నేనేదో తేడా పడ్డట్టు అనుకుంటాను. మామూలు విన్యాసాలు కాదు. ఎన్నన్నా చెప్పి ఆ పోడు మానుకోరు, అలవాటు మానుకోరు, ఆ గొడవ మానుకోరు, ఆ అల్లరి మానుకోరు. ఎక్కడ ఉంటుంది ఆ కుటుంబంలో శాంతి? ఆ మనసులు విరగనప్పుడు, ఆ హృదయాలు సరిచేయబడినప్పుడు, దేవునికి ఆ మెడలు వంగనప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? నేను చెప్పే వాస్తవాలా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారండి? పచ్చి నిజాలు కదా, దించండి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న లోపం ఏదో నీకు తెలుసు. కొంతమందికి ఒక్కటే బలహీనత, అన్నీ బాగుంటాయి, ఒకటే బలహీనత ఏంటంటే ఇంటి వాళ్ళనే కాదు బయట వాళ్ళు కూడా ఊరకనే అపార్థం చేసుకుంటారు. వెంటనే నెగిటివ్ ఆలోచనకి వెళ్ళిపోతారు. ఇట్లాంటి దరిద్రపోళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళని దరిద్రపోళ్ళని డైరెక్ట్ టైటిల్ పెడుతున్నాను నేను. ఇంకేం లేదు, ఇంటి వాళ్ళని బయట వాళ్ళు ఎవడున్నారని అనుమానించడమే, నెగిటివ్గా అపార్థం చేసుకోవటమే. ప్రతి లోపాన్ని మనం ఈరోజు సరిదిద్దుకోవాలి. ప్రతి హృదయము తెరవబడాలి, ప్రతి మనస్సు ఆలోచించాలి. నా దగ్గర ఏముంది, నా గుడారంలో ఏముంది? ఆకాన్ దాచిపెట్టుకున్నట్టు నేనేం దాచిపెట్టాను? పరిశుద్ధుల గుడారాల్లో, నీతిమంతుల గుడారాల్లో దేవుని సన్నిధి నివాసం ఉంటుంది. దేవుని సన్నిధి నివాసం ఉంటుంది, అదే ఉండాలి. కొంతమందిని చూస్తాను నేను, ఆ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నాకెంత ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ బీదలే ఆ గృహాల్లోకి అట్లా అడుగు పెడితే దేవుని ప్రసన్నత, దేవుని మందిరంలో ఏ ప్రసన్నత ఉంటుందో ఆ గృహాల్లో ఆ ప్రసన్నత అనుభవించే కొన్ని కుటుంబాల్లో నేను అడుగుపెట్టి కొన్ని గృహాల్లో దేవుని ప్రసన్నత అనుభవించాను నేను. కొన్ని గృహాల్లోకి అడుగు పెడితే ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంది.
వాళ్ళేమో కూర్చో అన్నయ్య అంటారు, నేనేమో వెళ్తానమ్మా అంటాను. నేను అన్న కూర్చో అన్నా అంటారు. నాకేం ఉండబుద్ధి కాదు. కొన్ని గృహాల్లో ఆ దేవుని ప్రసన్నత కనపడదు. ఎందుకంటే ఏవో ఉన్నాయి. సాతానుగాడి మేకులు ఏవో ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని వాడు వెళ్తున్నాడు ఆ ఇల్లు. వాడు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఆడి మేకులన్నీ పీకాడి మొహాన్ని కొట్టాలి. నేను చెబుతున్నాను, అది త్రాగుడే కావచ్చు, అక్రమ సంబంధమే కావచ్చు, ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తల పోడే కావచ్చు, అపనిందలే కావచ్చు, అనుమానాలే కావచ్చు, దొంగ బుద్ధులే కావచ్చు, ఆ ధన వ్యామోహమే కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది అన్యుల దగ్గర పోయి గుట్టుగా తెచ్చి పెడుతుంటారు. అక్కడక్కడ చర్చికి వస్తారు, మళ్ళీ చర్చిలో హల్లెలూయా స్తోత్రం, అన్యులు ఏమన్నా ఇచ్చారనుకో ఇది పెట్టుకు బాగా కలిసి వచ్చిందని. కొంతమంది ఈ మధ్య నా దగ్గరకు వస్తున్నారు ప్రార్థన చేయించుకోవటానికి. చేతికి చూస్తే తాబేలు ఉంటుంది, చేతి ఉంగరానికి తాబేలు ఉంటుంది. మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ కూసునాళ్ళలో ఉందా తాబేలు? ఉందా? తాబేలు అయిపోయినట్టుంది. తాబేలు పవరు ఈ మధ్య కనపట్ల, ఆ మధ్య కనపడ్డది తాబేలు. కొన్ని కుటుంబాల్లో పోతే రాజకీయ నాయకుల ఫోటోలు, యేసుప్రభు ఫోటో కనపడదు, యేసుప్రభు వాక్యాలు కనపడవు, రాజకీయ నాయకుల ఫోటోలు. స్వామి 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 స్వామి. నిజంగా అండి, జనాలకి రాజకీయం పిచ్చి ఎంత పిచ్చి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఓయమ్మో అసలు నిలబడ్డోడి కూడా ఉండదు అంత గోల. ఇప్పుడు పోటీలో నిలబడ్డోడి కూడా ఉండదు అంత రంది. మళ్ళీ క్రైస్తవులు, యేసుప్రభు పిల్లలు, హల్లెలూయా స్తోత్రం, కదిలితే ఇటు ముసుగు. ఆడవాళ్ళని కూడా చూసాను నేను. వాయమ్మో ఏం పిచ్చి, రాజకీయం పిచ్చి. వాళ్ళ ఇంటిండి వాళ్ళ ఫోటోలే. ఎట్లా ఉంటుంది ఆ కొంపల్లో దీవెన? ఎలా ఉంటుంది ఆ ఇళ్లలో ఆశీర్వాదం? ఎలా ఉంటుంది ఆ ఇళ్లలో సమాధానం? నేను చెప్పన, వాళ్ళు సమాధానం అనుకునేవన్నీ వాళ్ళని వాళ్ళు మోసగించుకోవటమే. నిజమైన సమాధానాలు కాదు. వేదన, భయం, రోగం, ఆవేదన, అనారోగ్యం, అది చెప్పలేను. ఏదో బయటికి ఏదో నవ్వులు పులుకొని అట్ట కనపడటమే కానీ ఆ లోపల ఏం బతుకుతుంటారో నాకు తెలుసు. పిల్లలు మాటినరో, పెద్దోళ్ళ పరిస్థితులు బాగుండో, అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోతారో. ఎవరు నీకు విగ్రహం? కొంతమంది విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటారు ఇళ్లలో. రాజకీయ నాయకులు కొంతమందికి విగ్రహాలు అయితే, కొంతమంది అచ్చంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఇచ్చిన ఏయో తెచ్చి దాచిపెట్టుకుంటారు. ఈ దేశకెళ్ళి మీ ఇంట్లో మూలన గుంట తీసి గుంటలో పెట్టు, ఇక చూడు ఎక్కడెక్కడి సొమ్మంతా నీకే వచ్చిందని చెప్తే ఎవరికి తెలియకుండా డబ్బులు ఇచ్చి మరి తెచ్చి గుంటతో పెట్టుకుంటారు. ఎప్పుడైతే అది పెడతారో అప్పుడు స్టార్ట్ అయింది. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఏం చేశాడంటే, ఇట్లని ఎవరో ఇచ్చారని నక్ష తీసుకొచ్చి రాగి రేకు నక్ష దర్వాజు కొట్టుకున్నాడు. మధ్యాహ్నం పూట కొట్టుకున్నాడు, సాయంత్రానికి పోయి బార్లో పడి రక్తం కక్కుతున్నాడు. రియల్గా జరిగింది. పరిగెత్తుకుంటూ వచ్చాను నా దగ్గరికి, అన్నా అని. దురాత్మ పట్టిందండి. ఆ నక్ష మీద ఉన్న ముగ్గు, ఆవాహన ముగ్గు, ఒక దురాత్మను ఆవాహనం చేస్తే వచ్చి పట్టింది ఆడికి. పట్టి ఇంట్లో ఉండాల్సినోడు ఇంటి బయట మెల్లాలో పిచ్చి చెట్లు ఉంటాయి చూడు, ఆ చెట్లలో బోర్లు పడి పాము బాగినట్టు బాగుతున్నాడు. పెట్టారా ఇళ్ళలో ఏమన్నా అట్లాంటి? పెట్టండి. ఇవాళ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. యేసు నామంలో ఉతుకుడు కార్యక్రమం. పాము బాగినట్టు బాగుతున్నాడు. తల తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నీళ్ళ తొట్లు ఉంటే ఆ తొట్ల మధ్యలో పెట్టి తల కనపడి ఇట్లా నాకు నైటు అంటున్నాడు. పాము బాగినట్టు బాగుతున్నాడు. ఇంట్లో లేడు. ఎందుకని కొట్టాడు? ఇంటికి దర్వాజకు మంచి జరిగిద్దని కొట్టాడు. దయ్యాలు పోతాయని కొట్టాడు. పోయినాయా వచ్చినాయా? అది కొట్టినాక వచ్చింది. అది ఆవాహయామి అనుకుంటా వచ్చి పట్టింది. ఇక నేను పోయి పడ్డా. నైటు, మళ్ళీ పగులుగా నైటు రొప్పుతున్నాడు. ఆ నీళ్ల తొట్ల మధ్య ఉండి రొప్పుతున్నాడు.
నాలుగు కొరుకున్నాడు, బ్లడ్. పోయి ప్రార్థన చేశా, ఏయ్ యేసు నామములో పా అని గద్దించి ప్రార్థన చేస్తే పోయింది. పోయిన తర్వాత అప్పుడు ఆ రెండు తోట్ల మధ్య ఇరికిచ్చాడుగా తలక బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అక్కడే కూర్చున్నాడు. ఏందిరా తమ్ముడా? ఏం లేదన్నాయ్. ఏం జరిగింది? మధ్యాహ్నం ఎవడో ఇచ్చాడు అన్నాయ్, ఇది కొట్టుకో ఇంటికి బాగా జరిగింది నీకని, అది కొట్టాను ఇట్టు అయ్యాను అన్నాయ్ అన్నాడు. అట్లా కూడా జరిగిద్దా అని అంటారేమో. మాంత్రిక విద్యలు ఉన్నాయి, దురాత్మలను ఆవాహనం చేసేవి ఉన్నాయి. కొంతమంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఎక్కడెక్కడియో పోయి డబ్బులు ఇచ్చి మరి కొనకొచ్చుకొని పెట్టుకుంటారు ఇళ్లల్లో. బాగుంటాం కాదు, దారుణాలు జరుగుతాయి. శాపగ్రస్తమైనవన్నీ నీ ఇంట్లో ఉండకుండా మొత్తం తొలగించాలి. నీ ఇంటిని శుభ్రపరచాలి. నీ హృదయం అనే నివాసాన్ని కూడా శుభ్రపరచాలి. కొంతమందికి బయటపడరు కానీ వాస్తు పిచ్చి. కొంతమంది ఇది ఇది కూడా శపితపడిందే, వాస్తు పిచ్చి. అది అంతా పడి 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 సాలిపోయింది. కదిలితే చాలు వాస్తు. ఆ మూల పెరిగిందా, ఈ మూల పెరిగిందా, అది అట్టయిందా, ఇది ఇట్టయిందా, ఆ కొలత చూడు, ఈ కొలత చూడు, అది పగలగొట్టు, ఇది పగలగొట్టు. అరే నువ్వు క్రైస్తవుడివి కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వెందుకు దాన్ని ఫాలో అవుతున్నావు అంటే బైబిల్లో కూడా ఉందంట కదండి. బైబిల్లో ఏడుందో నాకు తెలీదు, బైబిల్లో కూడా ఉందంటగా. మీలో ఎవరికైనా బాధ కలిగి నొచ్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు, వచ్చే ఆదివారం నుంచి ఇంకో చర్చికి పో, గొడవే లేదు, ఇంకో చర్చికి పో, నేనేమనుకోను. దేవునికి స్తోత్రం, మాట్లాడే పనే లేదు, పో, నీకు నచ్చిన చాడికి పో. నా దగ్గరికి వస్తే మాత్రం ఇంతే ఉంటుంది. వాస్తు నిజమని నమ్మేవాడు 8 దేవతలు ఉన్నారని నమ్మాలి. దేవుడు ఒకడా 8 మందే? వాస్తు నిజమని నమ్మేవాడు 8 మంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నాడు. నీకు ఒకడా 8 మందే? అన్ని దిక్కులకు ఒకడేగా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి 4 దిక్కులు, 8 దిక్కులు. 8 దిక్కులు అష్టదిక్కులు అంటారు. అష్టదిక్కులకు ఉండేది అష్టదిక్పాలకులు. గృహస్థు, ఇల్లు కట్టుకున్నోడు ఏ దిక్కులో ఉన్న వారికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా అందరికి అనుకూలంగా ఇల్లు కట్టాలా. ఏది పెరిగినా వాళ్ళు ఊరుకోరు అనమాట. ఇంటి మీద దుష్ఫలితాలు చూపిస్తారన్న దాని మీద పుట్టింది వాస్తుశాస్త్రం. నువ్వు చెప్పు, నీకు 8 మంది ఉన్నారా, ఒకడే ఉన్నాడా? అన్ని దిక్కులకు ఆ ఒక్కడే. నీకు ఉన్న ఏకైక దిక్కు కూడా ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. కొంతమందికి రాశి ఫలాల మీద పిచ్చి, కొంతమందికి జాతకాల పిచ్చి, కొంతమందికి మంచి చెడుల పిచ్చి. మళ్ళీ మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చి హల్లెలూయా స్తోత్రం, సగం అది సగం అటు ఇటు కాని బతుకులు. కోపం వస్తుందా నా మీద? రావాగు, నిన్నేమనని చర్చిలు కూడా ఉన్నాయి, పో. అస్సలేమనరు, అవసరమైతే వాళ్ళు కూడా కొట్టిస్తారు నీకు. చర్చి ఓపెనింగ్కే కాయలు కొట్టారుగా, కొట్టిస్తారు, నీ చేత కూడా కొట్టిస్తారు, పో. లేదా బాగుపడాలనుకుంటున్నావా, ఆశీర్వదించబడాలనుకుంటున్నావా, శాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? అట్లయితే నేను చెప్పినట్లు శపితమైన వాటన్నిటిని తీసి బయటపడేసాయి. నీకు యేసయ్య చాలు, నీకు యేసయ్య చాలు, యేసు రక్తము చాలు. పనికిమాలినవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉండను, నేను నీకు తోడై ఉండను. అయ్యా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే ఆ శపితమైనవి తీసేయి, నాకు నచ్చదై తీసేయి. నేను ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నానో అప్పటి నుంచి ఈ దరిద్రాలన్నీ పాటించడం మానేశా. తుమ్ములు లేవు, దగ్గులు లేవు. ఇప్పుడు ఇంత విశ్వాసులా, ఇంత భక్తులా బయలుదేరేటప్పుడు హచ్ అనడానికి కూడా నా బాయ్ ఆగాయ కూర్చో. నేనేమనుకొని పోతాను తెలుసా? నేను బయలుదేరేటప్పుడు హచ్ అన్నాడు అనుకో, వెంటనే బైబిల్లో వాక్యం చదువుతా. శకునము చూచువాడు శాపగ్రస్తుడు, పదండ్రా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శకునము చూచువాడు, అది ఇక పిల్లి వచ్చిందా, కుక్క వచ్చిందా, పంది వచ్చిందా, పాము వచ్చిందా, ముత్తైదు వచ్చిందా, ముండమోపు, ఏ మాట్లాడే పనే లేదు.
అట్లాంటి నై జాంతా హే మొత్తం తీసేయటమే. ఏసు నామంలో ఏసు రక్తమే చేయి చల్. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే బుద్ధి మంచిదైతే అన్ని లెక్కలు ఆయనే చూసుకుంటాడు. పారా సగం అది సగం ఇది ఎందుకు? మునిగితే ఏసైలోనే నిండా మునగాలి. ఏమంటారు? అర్థమైందా? ఇప్పుడు 2 మొక్కలు చెప్పండి, ఏం అర్థమైందో? అదేలే నువ్వు చెప్పింది అర్థమైందిలేయా. మీరు బాగుపడి 10 మందిని బాగు చేస్తారా, లేకపోతే ఆ శాపంలో అలానే ఉంటారా? మరి దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలి? తొలగించాలి. ఏం తొలగించాలి? గుడారములో నుండి శపించబడిన వాటిని తొలగించుకోవాలి. నీ గుడారంలో దేవుని సన్నిధి నివసించినట్లు జాగ్రత్త పడాలి. ఫైనల్, నీ గుడారంలో ఏముండేటట్టు జాగ్రత్త పడాలి. కొంతమందిని చూస్తాను, కొన్ని కుటుంబాల్లో బండి నడిపేవాడు అనుకో, బండిలో కూడా ఎప్పుడు యేసయ్య మాటలు యేసయ్య పాటలే. ఇంట్లో చూడు, ఎప్పుడు చూడు యేసయ్య మాటలు యేసయ్య పాటలే. ఎవరితోనన్నా పక్కనాళ్ళతో మాట్లాడినా సరే యేసయ్య మాటలు యేసయ్య పాటలే. ఎప్పుడన్నా చూడు, ఇక ఈ బిడ్డలో యేసు యేసు యేసు, ఇంట్లో యేసు, బండిలో యేసు, బయట యేసు, పని దగ్గర యేసు, పొలంలో యేసు, ఇరుగు పరుగులతో మాట్లాడినా ఆయన గురించి. అలాంటి గృహాల్లోకి అడుగు పెడితే సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో, పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉంటుంది ఆ ఇంట్లో, నెమ్మది ఉంటుంది ఆ ఇంట్లో. నెమ్మది. నేను అడిగా కాసేపు విశ్రమిస్తాను, అడిగి విశ్రమించిన రోజులు ఉన్నాయి కొన్ని గృహాల్లో. నాకు కొంచెం బడలిగ్గా ఉంది, నేను కొంచెం ఇక్కడ సేద తీరుతాను, నాకు ఆ స్థలం ఇప్పించగలరా అని విశ్రమించిన రోజులు ఉన్నాయి కొన్ని గృహాలలో. తెలుసా మీకు? మీరు నమ్మండి నమ్మకండి, నిజం చెప్తున్నాను నేను. అంటే దేవుని సమాధానం అక్కడ అనుభవించి. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాత? దేవుడు న్యాయవంతుడు. అందరినీ సమానంగా చూస్తాడు. కృపగలిగిన దేవుడు ఆయన, కృపగలిగిన దేవుడు. ఎందుకు ఈరోజు మనం ఇలా ఉండాలి? మన దగ్గరే ఉంది బుద్ధిహీనత, మన దగ్గరే ఉంది బలహీనత, మన దగ్గరే ఉంది లోపం. మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకొని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం దిద్దుబాటు చేసుకోవాల్సింది దిద్దుబాటు చేసుకొని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. నోటి నిండా బూతులు కొంతమందికి. మళ్ళీ ఈ చర్చికి వచ్చి హల్లెలూయా 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 స్తోత్రం. ఇంటికి పోతే నోటి నిండా బూతులే, నోరు తెరిస్తే బూతులు. అవి శాపగ్రస్తమైనవి కదా కాదా? కొంతమందికి ఇవన్నీ ఉండవు, నోరు తెరిస్తే చాలు శాపాలే. దరిద్రం అట్టబట్టింది, కర్మ ఏదన్నా కావట్లేదు, ఈ కొంపనాశనంగాను, వీళ్ళు బాను, వీళ్ళు అట్లా ఇట్లా అని. అబ్బో, నోరు తెరిస్తే చాలు మా అమ్మ నోటి నిండా శాపాలే. మహారాజులు కొంతమంది, నేను చెబుతున్నా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే, నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వ్యక్తివి. మీ నోట ఆశీర్వచనమే ఉచ్చరించండి కానీ శాపవచనాన్ని ఉచ్చరించొద్దని దేవుడు మాట్లాడాడు. కొన్ని కుటుంబాల్లో ఇలా ఉంటాయి. అది ఏముందలే అనుకుంటారు, కానీ దాని ఎఫెక్ట్ ఇంటి మీద పనిచేస్తుంటుంది. కొంతమంది గృహాలలో కదిలితే నాకు సావు రాట్లా, నేను చావట్లా, నాకు సావు రాట్లా, నేను వాట్లా, ఎప్పుడు వచ్చిందో సావు, నాకు సావు రాట్లా, సావు రాట్లా, సావు రాట్లా. కొంతమంది నాకు సావాలనిపిస్తుంది, 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 సావాలని. ఏమంటే నేను చెబుతున్నాను, ఎటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారంటే చేతులు ఎత్తో. అనేవాళ్ళు లేరా? పైన పోయే దయ్యాలను పిలుచుకున్నట్టే ఆ మాటలు మాట్లాడితే. మాట్లాడకూడదు. నిరాశ, నిస్పృహ. కొంతమందికి ఇదొక శపితమైంది. ఊరక నిరాశ, నిస్పృహ, కృంగుబాటు. ఓయమ్మో, ఎంత ఛార్జింగ్ ఇచ్చినా సరే ఛార్జింగ్ ఎక్కదే. వాళ్ళతో ఒక అరగంట మాట్లాడామంటే మనకెక్కిన ఛార్జింగ్ దిగిపోయింది. మనకెక్కిన ఛార్జింగ్ దిగిపోయిందండి. కాసేపు కూర్చున్నామంటే వాళ్ళని ఉత్సాహపరచడం ఏమో కానీ మనం కూడా నిరాశలోకి వెళ్తాం. అంత పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తగిలితే నేను జంపు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వాళ్ళు నన్ను కూడా తీసుకెళ్తారు నిరాశలోకి. ఇవన్నీ ఏముందిలే అనిపిస్తుంది కదా, కానీ ఇవన్నీ సీరియస్సే. మనం మార్పు చెందాలి. మన గృహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన 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 శరీరాన్ని, మన దేహం అనే ఈ గుడారాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పనికి మాలినవి, శాపగ్రస్తమైనవి ఏమైనా ఉన్నాయేమో వెతుక్కోవాలి.
ఎలుకలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? చెత్త లేకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? చెత్త ఉన్నంత వరకు ఎలుకలు వస్తాయి, మేకు ఉన్నంత వరకు వాడు వస్తాడు సైతానుగాడు. ఆడు రాకుండా ఉండాలంటే ఈ చెత్తనెత్తి బయటపడాలి. ఎలుకలు రాకుండా ఉండాలంటే, ఆడు రాకుండా ఉండాలంటేనే మేకు తీసి బయటపడేయాలి. వాటికి సంబంధించింది ఏదో ఉంటుంది. దాన్ని వెతుక్కొని చూసుకొని నువ్వు కానీ ప్రక్షాళన చేసుకున్నావంటే నేను చెప్తున్నాను, నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు నీ పక్షమున నిలుస్తాడు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. కానీ నీ గుండె అయితే ఇదే కోరుకోవాలి, శాపగ్రస్తమైనవేవి నా దగ్గర ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు, నా ఇంట్లో ఉండటానికి లేదు. చెప్పు చెప్పు, శాపగ్రస్తమైనవి చెప్పు, గట్టిగా చెప్పు. శాపగ్రస్తమైనవి నా ఇంట్లో ఉండటానికి లేదు, నా ఒంట్లో ఉండటానికి లేదు. నేను వాటిని నిర్మూలపరుస్తాను. అను, నా ఇంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఒంటిని పవిత్రపరుచుకుంటాను, నా ఇల్లు దేవునికి నివాసముగా, దేవునికి నిలయంగా మార్చుకుంటాను. చెప్పు, అను, నా ఇంటిని నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను, నా ప్రభువుకి నివాసముగా మార్చుకుంటాను. నా ఒంటిని చెప్పు, నా ఒంటిని పరిశుద్ధాత్మ నిలయంగా మార్చుకుంటాను. అది జరగాల్సిందే, అది జరగాల్సిందే. నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నువ్వు జాగ్రత్త చేయి, నువ్వు సరి చేయి. ఆ తర్వాత చూడు. నేను చేసిన పని అదేనండి. ఫస్ట్ యేసుప్రభు నమ్ముకున్నాక వెతుకులాట మొదలుపెట్టాం. ఎక్కడెక్కడున్నాయి దరిద్రాలన్నీ, ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తేడా పడ్డావు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి మంచి చెడ్డ మొత్తం వెతుక్కొని ఆఖరికి ఒకళ్ళ మీద ఒకళ్ళం వాదనాటం కూడా మానేపించా. వాళ్ళు వాదనకి దిగితే అంతకుముందు నేను ఇంచ తగ్గేవాడిని కాదు, నేను కూడా వాదన. మేము ప్రశాంతంగా ఉండం, పక్కన వాళ్ళు కూడా ఉన్నాయో. అలాంటిది నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నేను తగ్గించుకున్నా, నేను వాదించడం మానేశాను. సరే మీరే కరెక్ట్, ఓకే, కానీ నేను తగ్గించుకున్నాను. ఒక నోరు మూతపడేసరికి అవతల నోరు ఎంతసేపు అని వాగిద్ది, చివరికి ఆ నోరు కూడా మూతపడింది. చివరికి ఎలాగైపోయారంటే ఇంట్లో వాదన అనే దాన్ని కూడా నిర్మూలన చేశాం. దినమంతా పని చేయటం, వినండి, అయిపోయింది, వినండి, దినమంతా కష్టపడటం, సాయంత్రానికి అందరం కూర్చొని ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం, పాటలు పాడుకోవటం, పొద్దున్నే లేవటం, మొత్తం మోకాళ్ళు వేసి ఎవరు కాళ్ళు ప్రార్థన చేయటం. నా ఇంటిని దేవాలయంలాగా మార్చేశాడు నా దేవుడు. దేవాలయమైంది నా నివాసం. నీ ఇంటిని ఎందుకు చేయడం అలాగ దేవుడు? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి దిద్దుకోవాలి, అవి సరి చేసుకోవాలి. చాలిక ఇంకెక్కువ మిమ్మల్ని మైండ్ తిన్నాం. 2 ముక్కలు. దేవుడు నీకు తోడై ఉండి జయపదంలో నడిపించాలంటే, విజయం నీకు అందించి నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా దీవెనకరంగా మార్చాలి అంటే, నీవు శపితమైన వాటిని వెతికి వాటన్నిటిని తొలగించి నూతనపరుచుకోవాలి. నీకు తెలుసు, ఇంటికి పోయి చూసుకో, నువ్వు పర్సనల్గా కూర్చొని ఆలోచించు, ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో వెతుక్కో, అవి తీసేసాయి. చూడు, అసలు తొలగించి చూడు, నీకే అర్థమైంది. ఇప్పటికే కొన్ని నష్టపోయావు, ఇప్పటికే కొన్ని పోగొట్టుకున్నావు, ఇప్పటికే కొంతమందిని పోగొట్టుకున్నావు, నీ కుటుంబంలో కూడా కొంతమందిని పోగొట్టుకున్నావు. ఇంక చాలు, ఇంకొద్దు, ఇంకొదిలేసేయి. నీ మీద ఏర్పాటు ఉంది, నువ్వు దేవుని బిడ్డవి, నీ మీద దేవుని ప్లాన్ ఉంది. నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని శుభప్రదమైన నిరీక్షణతో వర్ధిల్లేటట్టు చేయాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు. ఇతరులకు దీవెనకరంగా నీ బ్రతుకుని మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని మాటలు విని దిద్దుకుంటావో, మూర్ఖత్వంతో నువ్వు అదే తంతులో కొనసాగుతావో నీ ఇష్టం. అది ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. అన్న చెప్పింది కరెక్టే, నేను దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, సరి చూసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని ఏముందులే అనుకున్నాను, కానీ కాదు నేను సరి చూసుకోవాలి అని అనుకుంటావా? ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు.
ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు, సరి చేసుకోవటం మొదలుపెట్టు. మాటల దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, కట్టే వస్త్రం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ సంబంధాలకు తగినట్టుగా, పరిశుద్ధులకు తగినట్టుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన భక్తిపరులకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో, నీ ఒంటి తీరు మార్చుకో, నీ నడక దిద్దుకో. నా తండ్రి నిన్నెందుకు వాడుకోడో నేను కూడా చూస్తాను. ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడో, నీ నివాసాన్ని ఎందుకు వర్ధిల్ల చేయడో నేను చూస్తాను. నా తండ్రి మాట తప్పేవాడు కాదు. పైకి లేచి నిలబడా. ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో కలిగి ఉన్నటువంటి పొరపాట్లు, లోపాలన్నిటినీ కూడా దేవుడు చాలా వరకు ఎత్తి మాట్లాడాడు. ఎవరెవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారో, దేన్ని బట్టి నష్టం కలిగిందో, దేన్ని బట్టి కష్టం కలిగిందో, దేన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యారో ఒక్కసారి పరిశీలించుకోండి. ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? నివాసం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు దిద్దుకోవాలి. యేసుప్రభుతో మాట్లాడు. కళ్ళు మూసి, దేవా ఈరోజు స్ట్రైట్గా దిద్దుబాటు విషయాలు నాతో మాట్లాడావు. కొన్ని నేను బ్యాలెన్స్ చేసుకున్నాను, ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి. తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి, నన్ను మన్నించు. వాళ్ళని అలా దీవించావు, వీళ్ళని ఎలా దీవించావు, నన్నెందుకు ప్రభా వదిలేసావని అన్నానే తప్ప నేను ఏమేమి లోపాలు కలిగి ఉన్నానో వాటిని గుర్తుపట్టలేకపోయాను. ఈరోజు అన్ని ముక్కు సూటిగా నాతో మాట్లాడావు, ముఖాముఖి నాతో మాట్లాడావు, నాకు సిగ్గు కలిగే విధంగా మాట్లాడావు. నేను ఒప్పుకుంటున్నాను, నేను మార్చుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని, నా నడతని. నాకు తోడై ఉంటావా ప్రభువా? నా ఇంటికి వస్తావా ప్రభువా? నా ఇంటి నివాసం ఉంటావా? యేసయ్య నాలో ఉంటావా? నా వంకర